తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్, తెలంగాణను 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ని ఎవడ్రా నువ్వు జాతిపిత, ఎవరికిరా నువ్వు జాతి పితావు, ఎవడు నీ జాతి సన్నాసి, బాయిలో దుంకి చచ్చిపోతారు, సిగ్గుతోని తల వంచుకోవాలి అని అరే తురేంత కొట్టేంత ముఖ్యమంత్రి. దొంగ లుచ్చ సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ముక్కు నేలకు రాయాలి తెలంగాణ సమాజం ముందల. అసలు బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు, తెలంగాణ వాదులు, కేసీఆర్ అభిమానులు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ భాష మరీ దిగజారింది. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకు సంక నాకడానికి పోయిందిరా దరిద్రులారా. గుడ్డి మీద పెట్ట ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన తీసుకున్న ప్రధానమైన కార్యక్రమాలని భూమి చుట్టూ తిరిగాయి. ఇవాళ ఆ భూములకు కృత్రిమంగా ధర పెంచడం ఎట్లా, వాటిని బినామీద కట్టబెట్టడం, కేవలం నిరుపేద మధ్యతరగతి వాడు, వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయి. పాపం పైసా కూడబెట్టి జీవితకాలం సంపాదనతో ఒక ఇల్లు కట్టుకున్నారు, జేసీబీలతో కూలగొట్టేసారు. మీ పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. కేసీఆర్ లాంటి వ్యక్తిని అంత మాట అన్నప్పుడు ఒక తెలంగాణ సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు కానీ ఇవన్నీ ఏం కనబడతలేవు. సాధించడం ప్రజల్లో లేదా కేసీఆర్ పైన? ఒకటి మాత్రం నిజం, కేసీఆర్ కాంట్రిబ్యూషన్ ఎనలేనిది, సాటి లేనిది. తెలుగుదేశాన్ని తెలంగాణ ప్రజలు నిరాకరించారు. ఎప్పుడు నిరాకరించినారు? ఉద్యమ కాలం నుంచే నిరాకరించారు. ఉద్యమ కాలంలో నిరాకరిస్తే తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు ఎట్లా వస్తాయి? కేసీఆర్ ఉన్న పథకాలకే రూపాయి ఎక్కిస్తారు. ఉచిత కరెంట్ ఉంది కదా, ఫ్రీ బస్. జై తెలంగాణ నినాదాన్ని ఎందుకు ఇవాళ అప్రకటిత నిషేధం ఉందండి తెలంగాణలో? భట్టి విక్రమార్క గారు జై తెలంగాణ అంటున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి జై తెలంగాణ అంటున్నారు, ముఖ్యమంత్రి అంటాడు కదా. ముఖ్యమంత్రి అన్నప్పుడు ఎవరు అన్నారు కదా? కాకతీయ తోరణము, చార్మినార్ మెమెంటోలుగా ఇవ్వడం మానేసినారు. మీరు చూసినారో లేదో? నంది బొమ్మ ఇస్తున్నారు. మరి ఏ నంది? అది లేపాక్షి నందా, రామప్ప నందా నాకు తెలియదు, కానీ తెలంగాణ తల్లిని తీసేసినాడు. ఉద్యమంలోంచి వచ్చిన తెలంగాణ తల్లి కదా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ కరడుగట్టిన తెలంగాణ ఉద్యమకారుడు, రచయిత, తెలంగాణ గాయకుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? పర్వాలేదు, బాగా. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మున్సిపల్ ఎన్నిక వేళ సాక్షాత్తు తెలంగాణను తెచ్చిన, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్, తెలంగాణను 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ని ఎవడ్రా నువ్వు జాతిపిత అని అరే తురేంత కొట్టేంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే అసలు బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు, తెలంగాణ వాదులు, కేసీఆర్ అభిమానులు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ భాష మరీ దిగజారింది. దాన్ని అధమ స్థాయికి తీసుకుపోయాడు, నీచ స్థాయికి తీసుకుపోయాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన సంస్కారమే అంతా. ఆయనకి ఇంకో రకంగా మాట్లాడడం రాదు, ఆయన అది మాత్రమే మాట్లాడగలడు. అసలు సమస్య ఏంటంటే, సరే కారణాలు ఏమైనప్పటికీ ఆయన చేతికి అధికారం వచ్చింది. ఓకే, అధికారం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడొద్దు, ఆయన పని మాట్లాడాలి, ఆయన చేసిన పని మాట్లాడాలి. ఆ పని ప్రజలకు కమ్యూనికేట్ కావాలి. అప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేస్తారు. కానీ అట్లా కాకుండా ఆయన ప్రజల మెదళ్ళని ఆపరేట్ చేయాలని అనుకుంటున్నాడు. ఆయన తన మాటలతో, తన వక్రీకరణలతో, తన వికృత భాషతో, వికృతమైన అటాక్తో, మనీతో రకరకాలుగా మ్యానిపులేషన్ చేయాలనుకుంటున్నాడు తప్ప ప్రజలు కేంద్రంగా ఆయన ఆలోచన లేదు. ముఖ్యమంత్రిగా నేను ఏం చేయాలి ఈ రాష్ట్రానికి, కేసీఆర్ గారు ఇవన్నీ చేశారు, అక్కడి నుంచి నేను కొనసాగించాలి, దాన్ని ఇంకా విశాలతరం చేయాలి, ఆయన సాధించిన ప్రగతిని నేను ఇంకా విశాలతరం చేయాలి, నిజంగా ఏమన్నా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ని నేను ఫిలప్ చేయాలి అనే ఒక సీరియస్నెస్ కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ కన్సర్న్ కానీ రేవంత్ రెడ్డికి లేదు. లేకపోవడం వల్ల ఏమిటంటే, నిజానికి ఆయన దావోస్ నుంచి వచ్చాడు. దావోస్ నుంచి రాగానే ఆయన ఏం చేయాలి? ప్రెస్ మీట్ పెట్టి తన దావోస్ పర్యటన వివరాలు చెప్పాలి. దావోస్ పర్యటన తెలంగాణకు ఎట్లా ఉపయోగపడ్డదో చెప్పాలి, ఏ పెట్టుబడులు ఏం తీసుకొచ్చిండో చెప్పాలి, దానివల్ల ఉద్యోగిత ఏం వస్తున్నదో చెప్పాలి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, అవి ఏమి చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఆయన దావోస్ పర్యటన నిష్ప్రయోజనమైంది. దాని గురించి అసలు ఊసేలేదు, ఏం లేదు అసలు మాట్లాడు. అది ముందుకు వస్తుందనే దాన్ని పక్కదారి పట్టించడానికి ఆయన మొత్తం మున్సిపల్ ఎన్నికల ఎజెండాని మార్చడానికి. మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరగాలి, ప్రజలు ఆలోచిస్తుంది ఏమిటి? మార్పు అనే ఒక మాటను నమ్మి ఈయనకు అధికారం ఇచ్చాం, చేతికి కాంగ్రెస్కి అధికారం ఇచ్చాం.
2 సంవత్సరాల్లో మా జీవితాల్లో వచ్చిన మార్పు ఏమిటి? క్వాలిటేటివ్ చేంజ్ ఏమిటి అసలు? ఒక మౌలికమైన మార్పుకు సంబంధించిన బీజాలైనా పడ్డాయా? ఓ తొవ్వ ఏమన్నా పడ్డదా? ఒక ఉపాధి పెంచే తొవ్వ పడ్డదా? ఒక వ్యవసాయంలో మరింత గ్రోత్ సాధించడానికి కావాల్సిన తొవ్వ ఏమన్నా పడ్డదా? పేదవాళ్ళను ఆదుకోవడానికి సంబంధించినటువంటి బాటలు ఏమన్నా వేసిండా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదల చేయడానికి, గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు పెంచడానికి, విద్యారంగంలో ఒక గుణాత్మకమైన మార్పు రావడానికి ఏమన్నా జరిగిందా? ఏం లేదు. ఉత్తదే ఊదరగొట్టడం, ఉత్తదే ఎలక్షన్ స్టంట్, ఉత్త ట్రిక్కులు, ఇవే తప్ప తర్వాత అన్నిటికీ మించి విధ్వంసం జరుగుతున్నది. విధ్వంసం ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన తీసుకున్న ప్రధానమైన కార్యక్రమాలని భూమి చుట్టూ తిరిగేవి. ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అది నిజానికి ఫార్మా కంపెనీల కోసం ఈ కంపెనీలన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. ఉండడం వల్ల వాళ్ళు ఈ పొల్యూషన్ని సరిగ్గా ట్రీట్ చేయటం లేదు. వీటన్నిటిని ఒకవైపు తీసుకుపోయి అక్కడ పొల్యూషన్ ట్రీట్మెంట్కు కామన్ ఒక తయారు చేసి జీరో వేస్ట్ ఉండేలాగా చేసి కొత్త టెక్నాలజీతో వాటిని నిర్మించి ఆ ట్రీట్మెంట్ అనేది కూడా కామన్ ఫండ్తో కామన్ పద్ధతులలో చేయడం వల్ల ఎఫెక్టివ్గా జరిగి కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతామని ఒక ఆలోచనతో ఫార్మా సిటీని ఆయన ప్లాన్ చేశాడు. అది ఫార్మా సిటీ కాదు, ఫ్యూచర్ సిటీ అన్నాడు. ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఏం చేశాడు? ఇవాళ ఆ భూములకు కృత్రిమంగా ధర పెంచడం ఎట్లా, వాటిని బినామీలకు కట్టబెట్టడం ఎట్లా, ఇది నడుస్తున్నది. లగచర్లలో ఫార్మా కంపెనీలు అన్నాడు. అక్కడ తన బావమరిదికి ఆ భూములు అప్పచెప్పడానికి ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి ఆ భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినాడు. దేశవ్యాప్త నిరసన వచ్చింది, విఫలమయ్యాడు. ఇంకా దానికి సంబంధించిన ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉన్నది. హైడ్రా పేరిట జరుగుతున్నది ఏమిటి? చెరువుల రక్షణ అన్నాడు. వినడానికి ఆశయం బాగుంది, కానీ బడాబాబులు ఎన్ని ఉన్నాయి కదా, అందులో ఎవరి అన్న ఉండనివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. టీఆర్ఎస్ వాళ్ళ ఇంటి కూడా కూల్చు, కాదని ఎవరు అనటం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కూల్చు, ఎవరి ఉన్నా కూల్చు. నిజంగా చెరువుల పరిరక్షణ మీద నువ్వు అంత సీరియస్గా ఉండదలుచుకుంటే. కానీ జరుగుతున్నది ఏమిటి? కేవలం నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయి. పాపం పైసా పైసా కూడబెట్టి జీవితకాలం సంపాదనతో ఒక ఇల్లు కట్టుకున్నారు. మీరు ఆలోచించండి, మీరు జీవితకాలం సంపాదనతో ఒక ఇల్లు కట్టుకుంటూ అర్ధరాత్రి వచ్చి మీ ఇల్లు జేసీబీలతో కూలగొట్టేసారు. మీ పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళకి ఏమిటి మరి, వాళ్ళ పరిహారం ఏమిటి? మనం నిర్వాసితులకు పరిహారం ఇస్తున్నాం కదా, ఆ విధంగా వాళ్ళకి ఏదైనా పరిహారం ఇవ్వండి. పేదవాళ్ళు చిన్న చిన్న రేకులు వేసుకొని వాళ్ళు అక్కడ ఉంటే నిర్దాక్షిణ్యంగా పోయి కూలగొట్టిగా చిన్నపిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకొనివ్వకుండా క్రూరంగా జేసీబీలు దించి భయంకరంగా వెళ్ళాలి. తర్వాత ఆ భూములు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఆ చేతికి వచ్చిన భూములు వాళ్ళు అమ్ముతారు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడతారు. దానికోసం సామాన్యుల ఇండ్లు విధ్వంసం అయిపోతున్నాయి ఇవాళ. ఇది ఏమిటి విధ్వంసం అని కూడా పౌర సమాజం నుంచి ప్రశ్న లేదు. అరే ఈ విధ్వంసం ఏంటి, వీళ్ళ బతుకులు ఏమైపోయినాయి? ఈ కూలగొట్టబడ్డ వాళ్ళు, ఇండ్లు కూలగొట్టబడ్డ వాళ్ళు వీళ్ళు ఏమైపోయారు, అసలు ఎక్కడున్నారు, వీళ్ళ జీవితాలు ఏమైనాయి? ప్రశ్న లేదు. ఈ విధ్వంసం ఒక పక్కన జరుగుతున్నది. రకరకాల ఆయన ఏదైనా చూడండి, భూముల చుట్టే ఆయన ఆలోచనలు తిరుగుతున్నాయి. కానీ ఏం ప్రజల జీవితాలకు సంబంధించి ఇప్పుడు ఆయన ఆలోచించి రైతు బంధు అనే పథకం తీసుకొచ్చాడు. అంటే కేవలం కరెంటు నీళ్ళు ఇస్తేనే సరిపోదు, వాళ్ళకి పెట్టుబడి సహాయం కూడా చేయాలని ఒక మంచి ఆలోచన చేయడం వల్ల ఆయన మనసులో నుంచి పుట్టుకొచ్చింది రైతు బంధు అనే ఆలోచన. రైట్. నిజానికి రేవంత్ రెడ్డి కొత్తగా కన్సీవ్ చేసి ఒక పథకం ప్రతిపాదించింది ఏమీ వాటి వరకు లేదు. ఏం లేదంటారా? కేసీఆర్ ఉన్న పథకాలకే రూపాయి ఎక్కువ ఇస్తాను. ఉచిత కరెంట్ ఉంది కదా, ఉచిత ఫ్రీ బస్ లాంటివి 1-2 అరకొరగా మీకు కనబడుతుంది. కానీ నిజానికి అన్ని అవే పథకాలు. ఉదాహరణకి ఆయన సంక్షేమం 2,000 ఇస్తుంటే నేను 4,000 ఇస్తాను. ఆయన రైతు బంధు 5,000 ఇస్తుంటే నేను 7,500 ఇస్తాను. ఇవే కదా, మీరు అన్ని చూడండి, అన్ని వాటికి రూపాయి పెంచే చెప్పాడు. పర్వాలేదు, చెప్పినాడు, ప్రజలు నమ్మినారు, ఓట్లు వేసినారు, మంచిదే. ఇవాళ నువ్వు రైతు బంధు సమయానికి ఇస్తలేవు కదా, అది నువ్వు సరిగ్గా ఓట్లు ఉంటే ఇస్తావు, ఓట్లు లేకుంటే ఇవ్వవు. నీ ప్రయారిటీస్, అప్పుడు ప్రయారిటీ రైతు బంధు. వేరే ఏ ఖర్చులున్నా ఆపి రైతు బంధు ఇచ్చేవాళ్ళు. దానివల్ల రైతుకు ఒక ఉపశమనం వచ్చింది. వాళ్ళు ప్రైవేట్ అప్పులు చేయలేదు. ప్రైవేట్ అప్పులు చేయకుండా ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు పెట్టుబడి పెట్టుకోగలిగినాడు. అప్పుడు దాని గురించి నానా రకాల చర్చ చేశారా, ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, వాళ్ళు ఎవరు ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఏం మార్పు జరగలే. మనం మాట్లాడాలి కదా, అప్పుడు మాట్లాడిన వాళ్ళంతా ఎందుకు కొనసాగిస్తున్నావు అని అనాలి కదా. మరి అది లేదు, అసలు ఇచ్చుడే పోయింది, మొత్తానికి ఏసరు పెట్టినాడు, అయినా మాట్లాడాలి. దీని మీద చర్చ జరగాలి.
ఈ చర్చను పక్కదోవ పట్టించడానికి ఆయన చేస్తున్న పని ఏంటంటే ఎంక్వైరీలు, విచారణలు, కేసులు, ప్రతిపక్షాన్ని సాధించటమే ప్రధాన కార్యక్రమం అయిపోయింది. కేసీఆర్ లాంటి వ్యక్తిని అంత మాట అన్నప్పుడు ఒక తెలంగాణ సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు కానీ ఇవన్నీ ఏం కనబడతలేవు. ఇప్పుడు సాధించడం ప్రజల్లో లేదా కేసీఆర్ సాధించటం, వేధించటమే ఆయన కర్తవ్యం అయినప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి, కేసీఆర్ అభిమానుల నుంచి అరే ఎందుకయ్యా ఆయనను అవస్థ పెడుతున్నావు, ఆయనను బాధ పెట్టడం కాదు కదా, ఇందుకోసం కాదు కదా నీకు ఓటేసింది, న్యాయ విచారణ జరిగితే జరగనివ్వండి, కానీ దాన్ని ఈ ఎపిసోడ్లకి ఏంది, అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత ఇప్పుడు ఇంత 2 ఏళ్ల తర్వాత ఇవాళ సాక్షుల విచారణ ప్రాథమిక దశలో జరగాలి. ఏదో 161, 162 నిబంధన కింద 2 ఏళ్ల కిందనే జరిగిపోవాలి. ఈ పాటికి అక్యూజ్డ్ ఏమిటో తేల్చాలి. కేసీఆర్ ఎందుకు విచారించినది అంటారు? మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి మైనస్ చేయడానికేనా? అంతే అంతే అంటే అదే ఎత్తుగడ. దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా చేసినప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి అరే ఆయన తెలంగాణ జాతిపిత లాంటి వాడు ఇట్లా ఎందుకు అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు జాతిపిత అందరూ అనాలే అని ఏమన్నా ఒక చట్టం పాస్ చేశారా, తీర్మానం పాస్ చేశారా, ఆర్డర్ ఇచ్చినారా? కాదు కదా. బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ అభిమానులు అనుకుంటున్నారు. అవునో కాదో కాలం తేలుస్తుంది, చరిత్ర నిర్ణయిస్తుంది. ఒకటి మాత్రం నిజం, కేసీఆర్ కాంట్రిబ్యూషన్ ఎనలేనిది, సాటి లేనిది. కేసీఆర్ ముందు తెలంగాణ కోసం ప్రయత్నాలు జరిగినాయి, జరగలేదని కాదు, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అది విస్తృతమైంది, అది సామాన్య జనంలోకి పోయింది, అది రాజకీయ రూపం తీసుకుంది, బలమైన డిమాండ్గా మారింది, ఎన్నికలను ప్రభావితం చేసింది. ఆ డిమాండ్ కేసీఆర్ వచ్చేంత వరకు తెలంగాణ డిమాండ్ ఎన్నికలను ప్రభావితం చేసే డిమాండ్గా మారలేదు. ఓకే, అంతకుముందు మేధావుల మధ్య చర్చగా ఉంది, ప్రజా సంఘాల కార్యకలాపంగా ఉంది, కానీ ఎలక్షన్లలో దాన్ని ఒక ప్రధానమైన ఎజెండాగా మార్చి ఆ డిమాండ్ చుట్టూ రాజకీయాలు తిరగాల్సిన అనివార్యతను సృష్టించిన వాడు కేసీఆర్. ఓకే, ఫలితంగా కదా అన్ని పార్టీలు తీర్మానం చేశాయి. అంతకుముందు కాకినాడ తీర్మానాన్ని కాకెత్తుకుపోయినటువంటి పరిస్థితి ఉన్న బీజేపీ అనివార్యంగా వచ్చి తెలంగాణ కోసం అనుకూలంగా తీర్మానం చేయాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అది పూర్తి, దాని నేచరే సమైక్యవాదం, అది పూర్తి ఆంధ్ర నేచర్ ఉన్నటువంటిది. అది ఆంధ్ర దోపిడీ శక్తుల, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం నిలబడ్డటువంటి పార్టీ. అది అటువంటి పార్టీ తెలంగాణ కోసం తీర్మానం చేయవలసి వచ్చింది. అనివార్యతను కేసీఆర్ క్రియేట్ చేశాడు. ఓకే, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఎరవేస్తే కదా సోనియా గాంధీ వచ్చి కరీంనగర్లో మీ మనసులో ఏముందో తెలుసు నేను ఇస్తా అన్నది. తర్వాత ఆయన మంత్రి పదవి కూడా తీసుకోకుండా నాకు కావాల్సిన తెలంగాణ అనే క్యాబినెట్లో ఉండి ఆయన అంటే కదా పార్లమెంట్లో మన యూపీఏ ఎజెండాలో అది భాగమైంది, రాష్ట్రపతి నోట పలికింది. ఆ తర్వాత దానికోసం ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేయాల్సి వచ్చింది. ఆ కమిటీకి మొత్తం అన్ని ఎంత 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 అన్యాయం అంటే దేశంలో ఉన్న పార్టీలను ఒప్పుకోవాలన్నారు తెలంగాణ ఇవ్వాలంటే. దానికోసం కేసీఆర్ గారు, జయశంకర్ గారు, ఎంపీ వినోద్ గారు అప్పుడు ఎంపీ, వీళ్ళు ముగ్గురు ప్రతి పార్టీ ఆఫీసుకు వెళ్ళి వాళ్ళను రకరకాల పద్ధతులలో ఒప్పించి ఎవరు ఏం చేస్తే ఒప్పుకుంటారు అది కేసీఆర్ గారే చెప్పాలి. ఎప్పుడన్నా ఒక పార్టీ, ఆ పార్టీని ఒప్పించాలంటే ఒక బాబా ఉన్నాడు. ఆ బాబా అంటే వీళ్ళకు గురి, గౌరవం. ఓకే, ఆ బాబా దగ్గరికి వెళ్ళి ఆయనను కన్విన్స్ చేసి ఆయన ద్వారా ఈ పార్టీకి కాల్ చేయించారు. వాళ్ళప్పుడు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చారు. ఓకే, ఇన్ని రకాలుగా కష్టపడ్డాడు ఆయన. రకరకాల స్టిల్ సీకింగ్ జస్టిస్ అని ఒక డాక్యుమెంటరీ తయారు చేసి తెలంగాణ అనుభవిస్తున్న కష్టాల మీద, బాధల మీద ప్రతి నాయకుడికి చూపించినాడు ఆయన వెళ్ళి. ఆ తర్వాత ప్రతి నిమిషం ఆయనను ఎలక్షన్లలో ఓడగొట్టాలనే ప్రయత్నం, ఆయనను బదనాం చేయాలనే ప్రయత్నం. ఆయన ఢిల్లీకి పోతే అమ్ముడు పోయిండు, అయిపోయింది. దొర, ఆయనకు ఉండే వ్యక్తిగత అలవాట్ల మీద చర్చలు, ఈ రకరకాల విషవలయాల మధ్య నుంచి ఛేదించుకుంటూ ముందుకు పోతూ రాజీవ్ రహదారి దిగ్బంధం చేసిండ్రండి కరెంటు కోసం. రాజశేఖర్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు ఈ పార్టీని ఎట్లా చంపేద్దామని రకరకాల ప్రయత్నం చేసిండు, ఆలోచించిండు. అనేక రకాలుగా ఏం జరిగింది? నయీం లాంటి కిరాయి హంతకుల చేత తెలంగాణ వాళ్ళని చంపేస్తున్నటువంటి కాలం అది. కేసీఆర్ గారికి కూడా ఆ రోజు థ్రెట్ ఉంది 2001 తర్వాత ఆయన పార్టీ పెట్టిన తర్వాత. ఓకే, రకరకాల సమస్యలు. ఏమైనా జరిగిందా థ్రెట్ అంటే? ఏమైనా అటాక్ లాంటి అప్పుడు అంత ధైర్యం చేయలేదు. ఓకే, కానీ అప్పుడు ఒక ట్రెండ్ ఉంది తెలంగాణలో, అట్లాంటిది ఒకటి జరుగుతోంది. పౌరాకుల వాళ్ళని చంపేస్తున్నాడు నయీం. ఓకే, నరికి చంపుతున్నాడు. రెక్కిగానే ఏమైనా నిర్వహించినప్పుడు అలాంటిది ఏమన్నా? చాలా రకాలుగా. అంటే నిరాహార దీక్షకు ముందు మాత్రం
కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, నేను ఈ రోజు ఈ నిరాహార దీక్ష నిర్ణయం తీసుకోకుంటే ఓకే నేను హత్య చేయించబడతాను అన్నాడు ఆయన. ఎందుకు అన్నాడో ఆ మాట నాకు తెలియదు, 2009 ఆయనకున్న సమాచారం ఏమిటో నాకు తెలియదు 2009లోనా? తెలియదు. సో రకరకాల సమస్యలు ఆయన చుట్టుముట్టినాయి, ఆయన చుట్టూ అనేక కుట్రలు జరిగినాయి, ఆయనను బదనాం చేయటం. ఆయన ఒక్క తీరుగా కాదు అసలు. ఆ రోజు ఆంధ్ర పెట్టుబడిదారీ శక్తులు, వాళ్ళతో లొంగి ఉన్న తెలంగాణ కాంగ్రెస్ శక్తులు, తెలుగుదేశం శక్తులు, తెలంగాణ నాయకులు అంటారు. ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి, ఆహా. ఆ రోజు ఈయన నిర్వహించిందంతా ద్రోహపాత్ర. నేను నాగం జనార్దన్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీలో కొట్టిన రోజున ఓకే. విద్యార్థులు, ఈ మానవుడు కూడా ఉన్నాడు అక్కడ పక్కన. రేవంత్ రెడ్డి మెల్లగా బుడుబుంగలాగా తప్పించుకున్నాడు దెబ్బలు పడకుండా. ఓకే, రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆ రోజు ఉన్నాడు, ఆ సంఘటనలో ఆయన కూడా ఉన్నాడు. అసలు ఈయనకు కూడా 4 దెబ్బలు పడేవే, ఈయన తప్పించుకున్నాడు విద్యార్థుల చేతిలోంచి. ఓకే. అసలు ఈయన చంద్రబాబును వెన్నంటి ఉన్నాడు. చంద్రబాబు తెలంగాణను ఆపడానికి చేసిన అన్ని కుట్రలలో ఇతను భాగస్వామి ఉన్నాడు. ఆయన అప్పచెప్పిన అసైన్మెంట్లన్నీ ఈయన పూర్తి చేసినాడు. ఎందుకు రేవంత్ రెడ్డికి ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రేవంత్ రావాలి రెడ్డి తెలుగుదేశం ద్వారా తన కెరీర్, ఓకే. ఆయన మీరు ఆయన ఓటుకు నోటు ఇచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యేతో ఒక మాట చెప్తాడు. ఆ ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తూ స్టీఫెన్సన్కు ఇస్తూ ఒక మాట చెప్తాడు. మీరు ఆ టేప్ అంతా మళ్ళీ వినండి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఇదిగో ఫలానా ఫలానా వాళ్ళకి, ఫలానా ఫలానా ఆంధ్ర పెట్టుబడిదారులకి అసౌకర్యంగా ఉంది. నాలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంటుంది, ఆ కంఫర్ట్ను వాళ్ళు కోరుకుంటారు అని ఒకటి. ఇదిగో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈ కులాల మధ్య ఘర్షణ ఉంది, ఫలానా 2 కులాల మధ్య ఘర్షణ ఉంది కనుక మేము తెలుగుదేశంగా తెలంగాణలో ఫలానా కులాలను మేము ఎంకరేజ్ చేశాం. ఇప్పుడు మాకు తెలంగాణ విడిపోవడం వల్ల ఇగో ఈ కులంతో మాకు ఘర్షణ పోయింది కనుక ఇప్పుడు ఆ కులాలను కాదు, ఇగో ఈ కులం వాళ్ళను మేము కేసీఆర్ వ్యతిరేకంగా రెచ్చగొట్టదలుచుకున్నాం అని చెప్తాడు. మీరు వినండి అవన్నీ. ఈయన ఈ ఎజెండా అంతా అప్పుడే చెప్పిండు. ఎవరు? చంద్రబాబు. రేవంత్ రెడ్డి చెప్పిండు, రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ మా ఎజెండా ఇది, మేము ఆలోచిస్తున్నది ఇది, అందుకోసం మేము కేసీఆర్ను పడగొట్టవలసి ఉంది అని. ఆ రోజు డబ్బు సంచులతో చేసిన ప్రయత్నం విఫలమైంది. ఓకే. ఆ తర్వాత కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని, అంటే బద్ధ విరోధి అయిన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగిండు. అయినా వీలు కాలేదు. ఇక ఇట్లా వీలు కాదు అని అప్పుడు రేవంత్ రెడ్డి గారికి అసైన్మెంట్ ఇచ్చి చంద్రబాబు గారి దీవెనలతో ఆయన కాంగ్రెస్కి వెళ్ళి నమస్కరించి వెళ్ళాడు. చంద్రబాబుకు నమస్కరించి వెళ్ళాడు. కాంగ్రెస్లో చేరి చంద్రబాబు అందించిన డబ్బు సంచులతో పిసిసి ప్రెసిడెంట్ అయి, చంద్రబాబు అంటే ఒక వ్యక్తిగా చూడొద్దండి, హైదరాబాద్ మీద పట్టు బిగించిన ఒక ఆంధ్ర ఇండస్ట్రియల్ లాబీ ప్రతినిధిగా చూడాలి, ఆయన పెట్టుబడిదారీ శక్తుల ప్రతినిధిగా చూడాలి. వాళ్ళ ఏజెంట్గా ఈయన వెళ్ళి కాంగ్రెస్ నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చి ఆయన ఇస్తున్న కాలేమిటి మీరు చూడండి. ఏమంటున్నాడు ఆయన? తెలంగాణలో బీఆర్ఎస్ గద్దెలు కూలిపోవాలి, తిరిగి తెలుగుదేశం గద్దెలు రావాలి అన్నాడు. ఆ మాట మొన్న అన్నాడు కదా ఖమ్మంలో. తెలుగుదేశం తెలంగాణలో ఖమ్మంలో ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారో వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ కి ఓటు వేయద్దని చెప్పిండు. ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? తెలంగాణలో ఒక గొప్ప పార్టీ, ఒక అద్భుతమైన పార్టీ, దాన్ని లేకుండా చేశాడు కేసీఆర్. కేసీఆర్ చేయలేదండి, తెలంగాణ ప్రజలు చేశారు. తెలుగుదేశాన్ని తెలంగాణ ప్రజలు నిరాకరించారు. ఎప్పుడు నిరాకరించినారు? ఉద్యమ కాలం నుంచే నిరాకరించినారు. ఉద్యమ కాలంలో నిరాకరిస్తే తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు ఎట్లా వస్తాయి? ఇప్పుడు మీరన్న మాట 14 సీట్లు ఎట్లా వస్తాయి? కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటేనండి, ఎలక్షన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఎలక్షన్స్ లో రకరకాల అంశాలు ప్లే చేస్తాయి. ప్రజల అభిప్రాయం ఉన్నట్టు కూడా ఒక్కొక్కసారి ఎలక్షన్లలో ప్రతిఫలించదు. ఎలక్షన్లలో అనేకం ఉంటాయి, పోల్ మేనేజ్మెంట్లు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, దొగ్గోట్లు ఉంటాయి, సారాలు ఉంటాయి, పంపిణీలు ఉంటాయి, అనేకం ఉంటాయి. మరి తెలంగాణ ఉద్యమం అంతా అవస్థ గదే కదా, ప్రజలకు ఉంటది. కానీ రాజకీయ ఈక్వేషన్లతో వచ్చే సమస్యల వల్ల అనుకున్న ఫలితం రాదు ఎన్నికలలో. ఈ సమస్య, ఈ ఘర్షణ. కానీ తదనంతరం తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఒకటి అర్థమైంది, ఈ పార్టీ ఇంక ఇక్కడ ఇర్రెలెవెంట్. కానీ కేసీఆర్ లాక్కున్నాడు కదా సార్, కేసీఆర్ జాయిన్ చేయించుకున్నాడు కదా పార్టీని, 14 మంది ఎమ్మెల్యేలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అవును. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం నాయకులకి ఇంకేముంది అసలు ఇక్కడ, ఇక మనకు వేరే మార్గం లేదు అని కొంతమంది ఇందులో చేరారు, కొంతమంది కాంగ్రెస్లో చేరారు. రేవంత్ రెడ్డి లాంటి వాడు కాంగ్రెస్లోకి పోయినాడు, కొంతమంది టీఆర్ఎస్లోకి వచ్చినాడు. టీఆర్ఎస్లోకి వచ్చి ఇక్కడ ఉంటే మాకు అసలు తెలంగాణకు ఉపయోగపడతాం అనుకుని వచ్చినారు. ఆయన అట్లా కాదనుకున్నాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ దగ్గర రావద్దు, కేసీఆర్ను దెబ్బకొట్టి, ఇక్కడ తెలుగుదేశంను దెబ్బకొట్టిన కేసీఆర్ను సంపూర్ణంగా లేకుండా చేయడమే నా జీవిత లక్ష్యం అని అనుకున్నాడు. వ్యక్తిగత లక్ష్యం ఒకటి ఉంది, ముఖ్యమంత్రి ఆయన ఓటుకు నోటు సమయంలో ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు, ఆయనను జైల్లో పెట్టించిన ఆ కసి తీర్చుకోవాలి,
అదొక వ్యక్తిగత లక్ష్యం. రెండవ లక్ష్యం, తన కెరీర్ అద్భుతంగా ఉంటుందనుకుని తనకెంతో మేలు చేసిన చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో ఆయన రాజకీయాలకు కాలం చెల్లింది కేసీఆర్ వల్ల, కనుక ఆ కక్ష తీర్చుకోవాలి. ఈ కక్ష ఎందుకు తీర్చుకోవాలి? ఆయనకు ఆ అండదండలు ఉండాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొన్న రేవంత్ రెడ్డి గెలుపు కోసం తెలుగుదేశం శక్తులు బలంగా పనిచేసినాయి. అప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత తీసిన ఊరేగింపులో ఎవరి జెండాలు ఉన్నాయి? తెలుగుదేశం పార్టీ జెండాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. టీడీపీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంటే గతంలో కేసీఆర్ కొట్టిన దెబ్బకి ఇప్పుడు రివెంజ్ తీసుకున్నామనే ఒక తృప్తితో ఉన్నారు వాళ్ళందరూ. సో దాంట్లో భాగంగా ఇవన్నీ జరుగుతాయి. కానీ కేసీఆర్ ఒక భాగంగా టీఆర్ఎస్ దెబ్బ కొట్టాలి, కేసీఆర్ కుండే క్యారెక్టర్ను మొత్తం దెబ్బ కొట్టాలి, మొత్తం పోరాట చరిత్రనే మలినపరచాలి. మొదలు చేస్తే జై తెలంగాణ నినాదాన్ని ఎందుకు ఇవాళ అప్రకటిత నిషేధం ఉందండి తెలంగాణలో? ఓకే, ఆ సోయినే, ఆ స్పృహని, ఆ స్పిరిట్ ని దెబ్బ కొడుతున్నారు. అనఫిషియల్ నిషేధం ఉందంటారు, ఉన్నట్టే కదా, ఎవరు అంటలేరు కదా. వింటున్నారా మీరు? భట్టి విక్రమార్క గారు జై తెలంగాణ అంటున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి జై తెలంగాణ అంటున్నారా? ముఖ్యమంత్రి అంటలేడు కదా. అంటలేదు. ముఖ్యమంత్రి అన్నప్పుడు ఎవరు అన్నారు కదా? అది అప్రకటిత నిషేధమే కదా. అది మాత్రం తెలంగాణ వచ్చింది కదా, ఇంకెందుకు కాకతీయ తోరణము, చార్మినార్ మెమెంటోలుగా ఇవ్వడం మానేసినారు. మీరు చూసినారో లేదో? నంది బొమ్మ ఇస్తున్నారు. మరి ఏ నంది? అది లేపాక్షి నందా, రామప్ప నందా నాకు తెలియదు, కానీ ఒక నంది బొమ్మని ఇస్తున్నారు ఇప్పుడు మెమెంటోగా. ఇవి చిన్న చిన్నవే కావచ్చు. తెలంగాణ తల్లిని తీసేసినాడు, ఉద్యమంలోంచి వచ్చిన తెలంగాణ తల్లి కదా. అది చూస్తే ఉద్యమం గుర్తొస్తుంది. ఇప్పుడున్న తల్లిని చూస్తే మీకు ఉద్యమం గుర్తు రాదు. కానీ ఉద్యమం టైంలో తెలంగాణ తల్లి ఈ విధంగానే ఉండని తల్లి తెలంగాణ పార్టీ పెట్టిన విజయశాంతి విగ్రహం కూడా ఆ విధంగానే ఉంది. కొన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి, సామాన్య మహిళ లాగా. ఇప్పుడు దానికి చాలా చర్చ జరిగింది అబ్బా. ఎవరో విజయశాంతి చెప్పలేదు, ఇంకెవరో చెప్పలేదు. అది తెలంగాణ తల్లి ఎట్లుండాలి, ఆమె తల్లి తెలంగాణ అని పార్టీ పెట్టి తెలంగాణ పార్టీ, ఆమె తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టలేదు. ఆమె తల్లి తెలంగాణ అని పార్టీ విగ్రహం బయటకు వచ్చింది సార్. ఆ ఫోటో పార్టీ పెట్టింది. జరిగింది ఏమిటంటే మేధావుల మధ్య చర్చ జరిగింది, ఎట్లా ఉండాలి విగ్రహం, తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలి. తెలంగాణ ఉద్యమం ముందే, తెలంగాణ ఉద్యమ సందర్భంలో సమయంలో, ఆ సమయంలో నిర్మల్ నుంచి చారి అనే ఒక ఆర్టిస్ట్ మొట్టమొదట బొమ్మ వేసినాడు తెలంగాణ తల్లి. ప్రజాతంత్ర అనే పత్రిక మీద ముఖ చిత్రంగా వచ్చింది అది. మేము చర్చల్లో చేస్తున్నాం, మేము చిత్రకారులం కాదు కనుక గీయలేదు, మా ఉపన్యాసాల్లో చెప్తున్నాం. తెలంగాణ తల్లి జొన్న కర్ర పట్టుకొని ఉంటుంది, తెలంగాణ తల్లి మన బతుకమ్మ, మన తెలంగాణ వాళ్ళ అలంకరణతో ఉంటుంది, ఆ రకమైన నగలతో ఉంటుంది, గేంటీలతో ఉంటుంది, మన దగ్గర స్త్రీలు ధరించేటువంటి ఆ నగలతో ఉంటుంది. ఇట్లా మాట్లాడుతుంటే ఆయన ఒక బొమ్మ వేసినాడు. ఆ బొమ్మ తర్వాత ఇంకా చర్చ పెరిగింది. కేసీఆర్ తెలుగు తల్లి అనే సెంటిమెంట్ను వాళ్ళు పదే పదే తీసుకొస్తున్నప్పుడు, సో తెలంగాణ తల్లిని మనం ఇప్పుడు ఆవిష్కరించాల్సిన ఒక సందర్భం ఉంది అని ఆయన అనుకొని గంగాధర్ అనే ఒక ఆర్టిస్ట్ చేత ఆ బొమ్మ వేయించాడు ఆయన. ఆయన ఇప్పుడు మన ఇది ఉంది కదా, ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, ఆ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నారు ఇప్పుడు ఆయన. ఆ గంగాధర్ గారు వేసిన బొమ్మ, ఆ బొమ్మలో ఆయన ఆ బొమ్మ బతుకమ్మ చేతిలో పట్టుకొని వేశాడు ఆయన. బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతికి ఒక నిర్దిష్టమైన గుర్తు. ఎందుకంటే ఆ పండుగ ఇంకో చోట లేదు. ఆ బతుకమ్మ చూస్తే తెలంగాణ యాదికి వస్తుంది. కనుక తెలంగాణ తల్లిని చేతిలో పెట్టి తెలంగాణ ప్రజలకి తమ మాతృదేవతలాగా, తమ దైవంలాగా కనిపించేలాగా సృష్టి చేసినారు. అది తర్వాత మొత్తం ఊరూరా ప్రతిష్ఠింపజేసినారు. ఇప్పుడు కాంగ్రెస్ తల్లిని ప్రజలు ప్రతిష్ఠించుకోవట్లేదు, కేవలం ఆఫీసులలో పెట్టినారు. కాంగ్రెస్ ప్రభుత్వ తల్లిలాగా ఉంది తప్ప తెలంగాణ తల్లి కాలేదు. అప్పుడు ప్రజలు ప్రతిష్ఠించుకున్నారు, చందాలు వేసుకొని రకరకాల సంఘాల వాళ్ళు వచ్చి ఆ తల్లి బొమ్మ కొనుక్కొని పోయి పెట్టుకున్నారు. చాలా విగ్రహాలు పెట్టుకున్నారు వితౌట్ పర్మిషన్. ఆ చరిత్రను రూపుమాపాలన్నది ఈయన ప్రయత్నం. కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చి పెట్టడం వెనుక కాకతీయ తోరణం మీద దాడి, వీటి మీద దాడి, ఆయన పెట్టిందలా తీసేయడం, అవి ఉద్యమం నుంచి వచ్చిన డిమాండ్లో భాగంగా అవి ముందట్టుకు వచ్చినాయి. సో వీటన్నిటికీ రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ఆయన ఏం జాతిపిత నన్ను అనండి అని ఆయన ఏం శాసనాలు జారీ చేయలేదు అనేవాళ్ళు అనుకుంటున్నారు. డిస్ప్యూట్ చేసేవాళ్ళు డిస్ప్యూట్ చేస్తున్నారు. చరిత్ర తెలుస్తుంది, కాలం తెలుస్తుంది, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కేసీఆర్, ఎవరి కాంట్రిబ్యూషన్ ఏమిటి అనేది డెఫినెట్గా. కానీ మనస్తాపానికి గురవుతుండ సార్ కేసీఆర్? చూడండి, ఇవన్నీ మాటలు ఇవన్నీ చూస్తుంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అందులో రాజకీయాల క్యారెక్టర్ చాలా ఈ రకంగా ఒక వికృతం క్షీణదశ అనేది ఉన్నప్పుడు వీటన్నిటిని ఎదుర్కోక తప్పదు కదా. ఎందుకంటే స్థితి అట్లా ఉన్నది. అవునన్నా కాదన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో వాటన్నిటి మధ్య నుంచే టీఆర్ఎస్ పుట్టింది.
వాటన్నిటితో ఫైట్ చేస్తూనే ముందడికి పోవాలి. ఈ రాజకీయ వ్యవస్థకు కావాల్సిన వ్యూహాలన్నీ అది అవలంబించాలి. ఎన్నికల రాజకీయాల్లోకి మీరు పోయినప్పుడు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు ఉంటుంది, మీరు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టాలి, ప్రచారం చేయాలి, ప్రజలకు విశ్వాసం కలిగించాలి. ఒక పార్టీని ప్రజలు నమ్మాలంటే కూడా చాలా ఆయాసం ఉంది వాళ్ళు. అవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఇంతకంటే పెద్ద మాటలు పడ్డాడు ఆయన, ఇంతకంటే పెద్ద మాటలు పడ్డాడు పెద్దవాళ్ళతో. అసలు రకరకాలుగా అవమానించారు ఆయన. సార్, తెలంగాణ ఉద్యమానికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత, టీఆర్ఎస్ పెట్టిన తర్వాత 2001 to 2004 చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు ఇలాంటి కామెంట్స్, సెటరికల్ కామెంట్స్ అయినాయా కేసీఆర్ మీద? చంద్రబాబు పద్ధతి వేరండి. ఆయన సూటిగా అనడు. ఆయన రకరకాల దొంగ సంఘాలు పెట్టిస్తాడు, దొంగ మనుషులు పెట్టిస్తాడు, వాళ్ళతో తిట్టిపించేవాడు ఆయన. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని నకిలీ సంఘాలు పుట్టుకొచ్చినాయి. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రకరకాల నకిలీ సంఘాలు పుట్టేవి, రకరకాలుగా ఆయన మీద దాడి జరిగేది. మేము సకల జనుల సమ్మె జరుగుతుంటే ఒక ఆయన వచ్చి మా పిల్లల చదువులు పోతున్నాయని లొలిపెట్టేది. ఒక సంఘం అర్జెంటుగా ఒక ఆమె పుట్టుకొచ్చి మొత్తం బడులను ఎందుకు మూస్తారు అని. వినడానికి బాగానే ఉంటుంది, అయ్యో బడులు మీద. కానీ ఏ పరిస్థితులలో ఒక అనివార్యతల నుంచి సమ్మె నిర్ణయం తీసుకున్నారు? అవన్నీ చంద్రబాబే క్రియేట్ చేసినట్టు. డెఫినెట్లీ అప్పుడు ఉన్నటువంటి మీడియా, ఆ మీడియా చాలా మంది ఆంధ్ర నాయకులు ఉన్నారు కదా సార్, మంది లగడపాటి రాజగోపాల్, ఇలా చాలా మంది ఉన్నారు కదా. కొన్ని బలమైన పెట్టుబడిదారీ శక్తులు ఉన్నాయి, వాళ్ళు నడిపిస్తారు. వాళ్ళకి వాళ్ళ రాజకీయ స్వరూపం. మీరు మాత్రం చంద్రబాబు వాళ్ళ రాజకీయ స్వరూపంగా ఆయన ఉన్నాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. మీకు తెలుగుదేశం పార్టీయే మొత్తం ఈ సమైక్యవాద ఉద్యమ నాటకం, సమైక్య ఉద్యమ నాటకాన్ని నడిపించడంలో మేజర్ రోల్ తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళదే. ఆయన నడిపించాడు. ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా నడిపించింది. అది మన కొండ గుర్తు కదా, ఆ మీడియా నడిపిస్తుంది అనేది కొండ గుర్తు కదా, అది జరిగింది. అప్పుడు ఆయన తనుగా తిట్టలేదు, అట్లాంటి వాళ్ళతో తిట్టిపించాడు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఆయన మీద పర్సనల్ దాడి. ఇవాల్టి వరకు జరుగుతుంది ఏంటంటే, ఆయన విధానాల కంటే ఎక్కువ ఆయన మీద పర్సనల్ దాడి ఎక్కువ చేస్తారు. అవును. ఒకటి, ఆయన సామాజిక వర్గాన్ని ముందుకు తేవడం. రెండు, ఆయనకేవో రకరకాల నిందలు ఆపాదించడం అనేది పర్సనల్ దాడి, పర్సనల్ అటాక్ అనేది ఎక్కువ జరిగింది. ఆయనకున్న వ్యక్తిగత అలవాట్ల మీద చర్చ చేయటం, వీటిని అవి ఎట్లా బయటకు వచ్చినాయి సార్? బాగా తాగుతాడు అనే విషయం ఎట్లా బయటకు వచ్చింది అసలు? ఇప్పుడు ఆ చర్చ వద్దు నరేష్, అంటే అదొక హీనమైన చర్చ అని నేను అంటున్నాను. రైట్, అది కాదు మాట్లాడాలి. వాంటెడ్లీ కావాలని చేస్తారు, అది కావాలని దాని మీద చర్చ జరిపిస్తారు. ఇటువంటి హీనమైన ప్రయత్నాలు ఇవన్నీ చాలా రాజకీయాల్లో అట్ట. తెలంగాణ కావాలా వద్దా, తెలంగాణ వాదనలో నిజాయితీ ఉందా లేదా, అది కదా వాడు ఆర్గ్యూ చేయాలి. అది ఆర్గ్యూ చేసేవాడు కాదు. సో మీరు అన్నట్టు కేసీఆర్ నుంచి ప్రజలను వేరు చేయాలి, ప్రజల నుంచి కేసీఆర్ని వేరు చేయాలి. దానికి ఏం చేయాలనేది జరిగేది. మీరు అన్నట్టు అయితే దాన్ని ఈయన కంటిన్యూ చేస్తున్నాడు. అదంతా గతం, కానీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇవాళ దాని ప్రతినిధిగా ఉన్న ఈయన రేవంత్ రెడ్డి అంటున్నారు. అదే గతంలో 2001 నుంచి 2004 వరకు కేసీఆర్ గారికి థ్రెట్ ఉండేనా సార్? థ్రెట్ టీడీపీ గవర్నమెంట్ లో రకరకాల సమస్యలు ఉండే. రాజశేఖర్ రెడ్డి కూడా చరిత్ర మీద చర్చ అవుతున్నది. మీలాంటి అనుభవజ్ఞలో గతంలో ఏం జరిగింది అనేది ముఖ్యం కదా సార్. మనం ఇప్పుడు ఈయన మున్సిపల్ ఎన్నికల ముందు చర్చను పక్కదోవ పట్టించి ఇప్పుడు మీ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడ్డది. అంటే ఒకవైపు సామాన్యుల ఇండ్లు కూలుస్తూ, జీవితాలు కూలుస్తూ, వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలను రాకుండా చేస్తూ ఇప్పుడు కేసీఆర్ కిట్ లాంటి పథకం ఉందండి. మంచి ఉదాత్తమైన పథకం, మానవీయమైన పథకం, మంచి పథకం. రైట్. ఏమిటండి పాపం గర్భవతులుగా ఉంటారు, ఆ సమయంలో వాళ్ళు కూలీకి పోరు. ఆ కూలీ డబ్బులు వాళ్లకు డెలివరీ ఒక 3 విడతలుగా ఇవ్వాలి. మంచి ఆలోచన కదా. 3 విడతలుగా ఒక 13,000 ఇచ్చేవాళ్ళు వాళ్ళకి, పేదవాళ్ళకి. తర్వాత ఆ పిల్లవాడికి, తల్లికి ఉపయోగపడే కొన్ని వస్తువులతో ఒక కిట్ ఇచ్చేవాళ్ళు. నువ్వు అది తీసేసినావు. పోనీ నీ కేసీఆర్ కిట్ అనే పేరు ఇష్టం లేకపోతే ఇంకో కిట్ పెట్టు. సోనియా కిట్టో, రాజీవ్ కిట్టో, రాహుల్ కిట్టో, ఏదో కిట్, రేవంత్ కిట్ పేరు నీ ఇష్టం, ఏదో ఒక కిట్ పేరు పెట్టి ఇవ్వు కదా. ఇవాళ దానివల్ల ఏమైంది, మీకు ఆసుపత్రి ప్రసవాల సంఖ్య పెరిగింది. ఇప్పుడు మళ్ళీ అది ఆసుపత్రుల్లో సౌకర్యాలు కూడా అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండటం లేదు. అడ్మినిస్ట్రేషన్ లేదు సరిగ్గా, గ్రామాల్లో పారిశుద్ధ్యం లేదు, ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద నుంచి ఆయన ఒకవైపు సామాన్యుల జీవితాలను కూలుస్తూ ఈ దమనకాండ, రెండో వైపు సాక్ష్యాధారాలనే కాలబెట్టిన దహనకాండ. ఏం సాక్ష్యాలు కాలబెట్టంటే సార్? అది ఓటుకు నోటు కేసు. డెఫినెట్లీ. కానీ బీజేపీ ఏం ఆరోపిస్తుందంటే ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు, ఫార్ములా ఈ కార్ రేస్ సాక్ష్యాలన్నీ కుమ్మకేరు కేటీఆర్ రేవంత్ రెడ్డి తగలబెట్టినారని బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు అంటున్నారు. కేటీఆర్ రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యే క్వశ్చనే లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రధాన శత్రువే ఇప్పుడు కేటీఆర్.
ఆయన ప్రధానమైన లక్ష్యమే బీఆర్ఎస్. ఇంకోటి బీజేపీకి కూడా లక్ష్యం కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్. అంతేనా సార్? ఎందుకంటే ఇవాళ బీజేపీ అధికారంలోకి రాకుండా వాళ్ళకు ఉన్న ప్రధానమైన ఆటంకి బీఆర్ఎస్. ప్రధానమైన ఆటంకం బీఆర్ఎస్. కాంగ్రెస్ కంటే కూడా వాళ్ళకి బీఆర్ఎస్ పక్కకు తొలగితే పోటీ ఇద్దరి మధ్యనే అవుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కంటగింపులాగా కంట్లో నలిసిలాగా బీఆర్ఎస్ ఉంది. ఓకే, బీఆర్ఎస్ దాటి తాము ముందుకు రావాలి. ఇప్పుడు ఆ టెక్నిక్లో భాగంగా రేవంత్ రెడ్డి కూడా మీకు ఎందుకు పోయి వాడిని లేకుండా చేద్దాం, మోదాలు బీఆర్ఎస్ని లేకుండా చేద్దాం, అప్పుడు మా ఇద్దరమే కదా అనేది వాళ్ళ మధ్య కుదిరింది. అందుకని మీకు కేసీఆర్ మీద చేసిన అటాక్ మీకు బండి సంజయ్ కానీ మరొకరు కానీ చేయటం లేదు రేవంత్ రెడ్డి మీద. ఆ స్థాయిలో లేవు. యాత్రలు చేయడము, విపరీతమైన తిట్లు తిట్టడము, ఈ భయంకరమైన అటాక్ చేశారు. అప్పుడు రకరకాల పద్ధతులలో బదనాములు, పుకార్లు, ఆ రకమైన దాడి ఇప్పుడు లేదు మీకు. మున్సిపల్ ఎన్నికల్లో అది మన ప్రియురాలు జడతో కొట్టినట్టు కొడుతున్నారు అప్పుడప్పుడు. ఓకే, అది జరుగుతోంది తప్ప అంతకుమించి జరగడం లేదు. సో వాళ్ళకు ఉమ్మడి లక్ష్యం బీఆర్ఎస్. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. దీని వెనకాల ఏదైనా స్ట్రాటజీ ఉందంటారా? అంతటా త్రిముఖ పోటీ ఉండదు. స్ట్రాటజీ తప్పకుండా ఉంటుంది ఆయనకు. ఏం స్ట్రాటజీ? బీజేపీని కాస్త పెంచదలుచుకున్నాడు, బీఆర్ఎస్ తగ్గాలి. ఎందుకు? ఇంతకుముందు అనుకున్నది ప్రజా వ్యతిరేక ఓటు ఇద్దరు లక్ష్యం బీజేపీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ తోనే ఆయనకు సమస్య ఉంది. బీఆర్ఎస్ ఆయనను పెడుతున్నంత తిప్పలు, బీఆర్ఎస్ ఆయనకు సింహస్వప్నమై కూర్చున్నది. వాళ్ళ ఆయన డే 1 నుంచి ఆయన అటాక్ బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ నడుస్తున్నది. ఆయన నలుపేమిటో బయట పెడుతున్నది బీఆర్ఎస్. ఆయన అసైన్మెంటే నేను ముందే చెప్పిన కదా, ఆయన అసలు అసైన్మెంట్ అది. ఆయనకు బీజేపీని ఎదుర్కొనే శక్తి, ధైర్యం లేవు. ఆయనకు బీజేపీని ఎదుర్కోగలరు. ఎందుకంటే పైనుంచి ఈయన లొసుగులని వాళ్ళకి తెలుసు. వాళ్ళు పైన ప్రభుత్వంలో ఉన్నారు. ఆయన వాళ్ళు ఈయన తీసిపోయి మూస్తారు. అందులో ఆర్మ్ ట్విస్టింగ్ పాలిటిక్స్లో వాళ్ళు చాలా ఆరితేరున్నారు. వాళ్ళు అనేక పార్టీలను ఆ రకంగానే భయపెట్టి ఆ రకంగానే లొంగ తీసుకున్నారు వాళ్ళు. కనుక ఈయన ముందే పోయి నమస్కారం పెట్టి, నేను పూర్వాశ్రమంలో నేను ఆర్ఎస్ఎస్, నేను మీ అందరికీ విధేయుణ్ణే అని చెప్పి, లేదా ఆయన బడే భాయ్ చోటే భాయ్ అనే మాటలు మాట్లాడి రకరకాల పద్ధతులలో ఆయన కొంత బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఆయన కేసీఆర్ మోడీని విమర్శిస్తే అంతే అంటారా సార్ రేవంత్ రెడ్డి పరిస్థితి? లేదు, మీకు ఆ స్థాయిలో ఆయన మోడీ అనే మాట కూడా నోటి నుంచి పెద్దగా తీసుకోడు ఆయన. వీళ్ళతో మాట్లాడినప్పుడు చూడండి, గారు అని చాలా రేవంత్ రెడ్డి తన శైలికి భిన్నంగా మర్యాదపూర్వకమైన భాషలో బీజేపీ వాళ్ళతో మాట్లాడారు. కేసీఆర్ వైపు లేదా కేటీఆర్ వైపు వచ్చేసరికి చాలా దుర్మార్గమైన ఆయనలో ఉండే ఆ మృగం నిద్రలేస్తున్నది. కేటీఆర్ కామెంట్స్ ఏమంటారు సార్? పొట్టోడా అనేది ముఖ్యమంత్రి అనడం ఎట్లా చూస్తారు? అవాంఛనీయం. ఎందుకంటే అయితే రేవంత్ రెడ్డి చేస్తున్న అటాక్ ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి హెల్ప్లెస్ కండిషన్లోకి తీసుకుపోతుంది అవతల వాళ్ళని కూడా. ఈ బాడీ షేమింగ్ ఏదో కూడా అనేసేయాల అంటే అక్కడ నీకు ఇంత రేషం లేదా అని అవతలవాడు అనేటట్టు అవుతుంది. అరే ఇన్ని మాటలు అంటుంటే నీకు మనం ఏమన్నా అది ఆనన్నట్టు అయిపోతుంది అనమాట. అందులో పడిపోతున్నారు కేటీఆర్ గారు కూడా. నేను పదే చెప్తున్నాను, వద్దు మనం వాటి పోవద్దు. దాంట్లో రేవంత్ రెడ్డి ఏరియాలకు మనం పోవద్దు. రేవంత్ రెడ్డి దుర్మార్గ భాష మాట్లాడినట్టు మనకు మాట్లాడరాదు. మనం అది మాట్లాడద్దు. మనకు పదునైన వాదన ఉంది, మీరు చేసిన కృషి ఉంది. ఆ కృషినే బలంగా చెప్పండి, దాన్నే బలంగా ఎస్టాబ్లిష్ చేయండి. ఆయన ట్రాప్లో పడొద్దని నేను చెప్తాను. రైట్. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం టైంలో ఎంతోమంది తెలంగాణ సమాజం, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, మీలాంటి మేధావులు అందరూ కూడా కేసీఆర్, కేటీఆర్ వెంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న ఇంత పెద్ద బలగం ఉంది. తెలంగాణ వాదం అనేది మనసులో, గుండెల్లో ఉంది. కేటీఆర్ రేవంత్ రెడ్డి వైపు ఇలాంటి బలగం ఉందంటారా? ఇప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి. తెలంగాణ రాకముందు విషయం వేరు. అప్పుడు ఏమైందంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరూ ఒక గొడుగు కిందికి వచ్చినారు. ఎందుకంటే అది ఒక అస్తిత్వానికి సంబంధించిన డిమాండ్ అవ్వడం, తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున కదలి రావడం, ఇదన్నిటి వల్ల ఏంటంటే అందరూ ఒక గొడుగు కిందికి రావాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. దాని విషయంలో కూడా ఫస్ట్ ఇనిషియేషన్ కేసీఆర్ది. ఆయననే కదా జేఏసీని ఏర్పాటు చేసింది. వాళ్ళు రాజీనామాలు చేసి తెలంగాణ రావడాన్ని అడ్డుకుంటున్నటువంటి దశలో ఈయన ముందడుగు వేసి జేఏసీని ఏర్పాటు చేసి కోదండరామ్ గారిని కన్వీనర్గా నియమించినారు. కన్వీనర్ ఎవరు నియమించినారు సార్? కేసీఆర్ గారు కదా. ఆయన నియమించారు. కేసీఆర్ గారే. అప్పుడు కోదండరామ్ గారు బీఆర్ఎస్తో సన్నిహితంగా మెదులుకునేవాడు. అంటే అప్పుడు టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉండేవాడు ఆయన. ఆయన అప్పుడు మన December 9th ప్రకటనని వెనక్కి తీసుకునేలాగా వాళ్ళు రాజీనామాలు చేసి వెనక్కి తీసుకునేలాగా చేసినప్పుడు జానారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, మీరు ఇంట్లో వండుకుంటే ఎట్లా, అవతల వాళ్ళు పార్టీలకు అతీతంగా ఒకటైనరు, మీరు ఇట్లుంటే ఎట్లా, మనం కూడా కావాలి కదా అని చెప్పి జానారెడ్డి గారిని తీసుకొచ్చి మన తెలంగాణ భవన్ పక్కన, టీఆర్ఎస్ భవన్ పక్కనే ఉండేటువంటి కళింగ భవన్లో మీటింగ్ ఏర్పాటు చేసి
అక్కడ జయశంకర్ గారిని కన్వీనర్గా ఉండమంటే నా వయసు రీత్యా నాకు సాధ్యం కాదు అన్నప్పుడు జయశంకర్ గారు కోదండరాం గారి పేరు సూచిస్తే కేసీఆర్ గారు కూడా కోదండరాం అయితే బాగుంటుంది అని చెప్పి కోదండరాం గారిని ఆ రోజు కన్వీనర్గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ గారు కోదండరాం గారు ఒక సమన్వయంతో నడిపించారు మొత్తం ఆ ప్రయాణాన్ని అంతా కూడా, తెలంగాణ అచీవ్మెంట్ వరకు కూడా. తర్వాత ఆయన కొంచెం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించాడు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత, తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచే, ఎన్నికలకు ముందు నుంచి కోదండరాం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించాడు. ఆయన ఏమనుకున్నాడంటే మెర్జ్ చేస్తాడు కదా కేసీఆర్ కాంగ్రెస్లో, మెర్జ్ చేస్తే ఇంకా అప్పుడు మనం కాంగ్రెస్ వైపు ఉండాలి అనుకొని ఆయన మొదటి నుంచే కొంత కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉంటూ వచ్చినాడు. కానీ కేసీఆర్ మెర్జ్ చేయని పరిస్థితులు కేసీఆర్కి ఎదురైనాయి. ఆయన మెర్జ్ చేయలేదు. మెర్జ్ చేయనప్పుడు ఆయనకు ఒక సంకటం వచ్చి పడింది కోదండరాంకు, నేను ఇటు ఉండాలా అటు ఉండాలా. ఆ సంకటంలో ఆయన కాంగ్రెస్ను ఆయన ఎంచుకున్నాడు. ఆయన కాంగ్రెస్తో ఉన్నాడు. ఓకే. కేసీఆర్ ముందు ఒప్పుకున్నాడు సార్ తెలంగాణ ఇస్తే నేను పార్టీని మర్జ్ చేస్తాను? ప్రకటించాడు కదా, అది అందరికీ తెలిసిన చరిత్రనే నరేష్. ఆయన మనసులే ఉండే అంట. ఆయన ముందు ఆయన నిజాయితీగానే కలుపుదాం అనుకున్నాడు. ఎందుకు మనసు మారింది? అవన్నీ చాలా, ఇక మళ్ళీ మనం ఇప్పుడు ఆ చరిత్రలో పోతే చాలా విషయాలు. స్వార్థం ఉందంటారు అందులో? స్వార్థం కాదు, వాళ్ళప్పుడు కేసీఆర్ గారికి నాయకత్వం అప్పగించడానికి సిద్ధంగా లేరు మెర్జీ చేసినప్పటికీ కూడా. ఓకే. కాంగ్రెస్ వాళ్ళ నాయకత్వం అప్పగిపోయినా ఎవరున్నారు కాంగ్రెస్ లో నాయకులు అప్పటికి? పొన్నాల లక్ష్మే ప్రెసిడెంట్ ఉండే. మీకు నాయకత్వం అప్పగిస్తే ఆంధ్ర పెట్టుబడిదారులు అంగీకరించరు, మీరు ప్రతీకార దాడులు చేస్తారనే భయం వాళ్ళలో ఉంది అని సోనియా గాంధీ గారు చెప్పారు. మీరు ఆ విషయం దిగ్విజయ్ సింగ్తో మాట్లాడండి అన్నారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళ ఆమోదం వాళ్ళ భయాలతో ఉండాలన్న అన్నది కేసీఆర్ గారికి వచ్చినటువంటి సమస్య. అందుకని ఆయన ఇక నేను మెర్జ్ చేయను అనే ఒక నిర్ణయానికి వచ్చి ఒంటరిగా వెళ్ళాడు. అప్పుడు ఒంటరిగా ఎన్నికల్లో దిగడం అనేది ఒక సాహసం, పెద్ద టాస్క్. పెద్ద టాస్క్ కదా. అంత ఉండేనా సార్ మీకు మెజారిటీ బీఆర్ఎస్ గెలుస్తుందని ఉండేనా? ప్రజలు ఉన్నారనే నమ్మకం ఉంది. ధనబలం లేకపోయినా, తర్వాత మన మీడియా బలం ఇవన్నీ లేకపోయినా ప్రజలు ఉన్నారనే నమ్మకంతోనే వెళ్ళాడు. కానీ ఒకవేళ ఇక్కడ తెలంగాణలో రిపీట్ సార్ ఒకవేళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో టీడీపీ ట్రావెల్ చేయకపోతే టీడీపీ ప్రధాన ప్రతిపక్షం అయ్యే అవకాశం ఉండే తెలంగాణలో 2014లో అనేది చాలామంది రాజకీయ విశ్లేషకుల మాట. లేదు, 2014 తర్వాత టీడీపీ అనేది ఇక్కడ ఇర్రెలెవెంట్ అయింది. కానీ మీరు గమనిస్తే 2014లో టీడీపీకి 14 వచ్చినాయి, బీజేపీకి సిటీలోనే పొత్తులో 5 వచ్చినాయి, చాలా చోట్ల బీజేపీ ఓడిపోయింది. ఎన్నికల ఫలితాలు ఎట్లున్నా ఒకసారి రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2 రాష్ట్రాల మధ్య, అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ తెలంగాణ ఉంది, ఈ 2 రాష్ట్రాల మధ్య పంపకాల సమస్య ఉంది. దీంట్లో ఏం స్టాండ్ తీసుకోవాలి? ఆంధ్ర అనుకూల స్టాండ్ తీసుకోవాలా, తెలంగాణ అనుకూల స్టాండ్ తీసుకోవాలా అనే సమస్య ఒకటి వస్తుంది. తర్వాత హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్కు బయట ఉన్నది. సో హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ను పరిపాలించడం అనేది సాధ్యం కాదు. కానీ అయినా కానీ ఆయన ఆ పని చేద్దాం అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు చేద్దాం అనుకున్నాడు. అంత మాత్రమే అనుకోలేదు. ఆయన ఇక్కడున్న ప్రభుత్వాన్ని కూలగొట్టి తన చేతిలోకి తీసుకుందాం అనుకున్నాడు. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డిని పంపించినాడు, ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో కేసీఆర్ తన అసాధారణమైన అప్రమత్తతతో రేవంత్ రెడ్డిని పట్టుకోవటం వల్ల తెలంగాణ ప్రజల ముందు ఆయన కుట్ర నగ్నంగా బయటపడి, రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ దగ్గరికి 50 లక్షలు పట్టుకోబోతున్నా ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందంటారు? అవన్నీ నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్, గోప్యత, లేకపోతే స్టీఫెన్సనే చెప్పినాడు. స్టీఫెన్సన్ వచ్చి నా దగ్గరికి ఇట్లాంటి ఆఫర్ వస్తుంది అని స్టీఫెన్సన్ చెప్తే స్టీఫెన్సన్ చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి నమ్మించినాడు. ఇక్కడ చెప్పిన సంగతి చెప్పలేదు. స్టీఫెన్సన్ హెల్ప్తో జరిగింది అది. దానికి ట్యాపింగ్ ఎందుకు? ఓకే, స్టీఫెన్సన్ నిజాయితీ వల్లే జరిగింది అది. వి మస్ట్ అప్రిషియేట్ మిస్టర్ స్టీఫెన్సన్. ఆయన కమిట్మెంట్ మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన నిలబడ్డాడు ఆ రోజు. అందువల్ల రేవంత్ రెడ్డి దొరికిపోయినాడు. ఓకే, లొంగిపోలేదు అంటారు? లేదు, ఆయన లొంగలేదు, డబ్బుకు లొంగలేదు. ఆయన డబ్బుకు లొంగకపోవటం వల్లనే జరిగింది. ఓకే సార్, మీరు తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచి కేసీఆర్ గారితో సన్నిహితంగా ఉన్నారు. పార్టీ పరంగా 2006-07 ఆ టైంలో ఫస్ట్ కవిత వచ్చిందంటారు. కేసీఆర్ గారి తర్వాత కవిత వచ్చిందంటారు. మీకు తెలిసి కవిత వచ్చిందా, కేటీఆర్ వచ్చిందా ఉద్యమంలో? ఫస్ట్ ఎవరు? దాదాపు కూడా కొంచెం చిన్న తేడా ఉండొచ్చు, ముందే వచ్చి ఉండొచ్చు, ఆమెనే ముందు వచ్చి ఉండొచ్చు. హరీష్ రావు మొదటి నుంచి ఉన్నాడు. అవును, హరీష్ రావు మొదటి ప్రారంభం నుంచి హరీష్ రావు ఉన్నాడు. ఆమె జాగృతి అనే రూపంలో ఉంది. టీఆర్ఎస్లో కంటే ఆమె సొంతంగా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని ఆమె ప్రయత్నాలు చేసింది. ఆమె ముఖ్యంగా ఆమె ఎక్కువ కృషి సాంస్కృతిక రంగంలో చేసింది. రాజకీయంగా కాకుండా ఆమె సాంస్కృతిక రంగంలో ముఖ్యంగా బతుకమ్మ పండుగని, అంటే బతుకమ్మని మన సాంస్కృతిక సంకేతంగా మార్చి, ఒక ప్రతీకగా మార్చి, ఆ ఉత్సవాన్ని కూడా ఒక పోరాట రూపంగా మార్చి, కల్చరల్ అజర్షన్, ఇది మా అస్తిత్వం అని చాటడానికి, దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆ పండుగ గొప్పగా జరగడానికి కావాల్సిన ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా చేయటం ఆమె కొంచెం
బాగా పెద్ద ఎత్తున ఆ పని చేసింది. అది గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఆ కాంట్రిబ్యూషన్ ఆమె ఉంది. ఓకే. కేటీఆర్ మాత్రం నేరుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆయన ఉండేనా సార్ కేటీఆర్ రాజకీయాలు వచ్చినాక ఒక రాజకీయ వారసుడిగా యాక్సెప్ట్ చేస్తారా, ఆయన ఎదుగుతారా అని ఒకటి ఏమైనా అనుకున్నారా అప్పుడు? వారసుడా కాదా అనే చర్చ అప్పుడు లేదు, కానీ తన వంతుగా తాను వచ్చినాడు. ఓకే. తను కూడా నేను కూడా మూమెంట్లో ఉంటా, మా నాన్నకు అండగా ఉంటా. ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు కుటుంబం అండదండగా నిలుస్తుంది కదా. రైట్. ఆ విధంగా నాన్న ఒక టాస్క్ తీసుకున్నాడు, ఒక సాహసోపేతమైన టాస్క్ తీసుకున్నాడు. దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. దాంట్లో రకరకాల కోవర్టులు ఉన్నారు, దెబ్బ కొట్టేవాడు దెబ్బ కొడుతున్నాడు, అనేక విషయాలు హ్యాండిల్ చేయాల్సి ఉంది. అప్పుడు నమ్మకమైన వాళ్ళు, దగ్గర వాళ్ళు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు అవసరం అవుతారు. కానీ అప్పుడు కేటీఆర్ కి అంటే పాలిటిక్స్ లోకి వచ్చే ఇష్టమే లేదు, బయట నుంచి ఫోన్ చేసి చెప్తుండే అసలు ఆయనకి ఇష్టం లేదు అన్నదేమి నిజం కాదనుకోండి. ఆయన రావాలనుకున్నాడు, విలన్ విష్తోనే ఆయన వచ్చినాడు. ఆయనకు ఆ సమర్థత ఉందని ఆయన అనుకున్నాడు, అది ప్రూవ్ అయింది కూడా. ఆయన దానికి సంబంధించి సమర్థుడు. ఆయన కేవలం ఒకసారి టికెట్ ఇవ్వటం అనేది ఆయన కొడుకు కావటం వల్ల జరిగి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఆయన నిలబడగలగడం, అర్హతలు ఆయన మున్సిపల్ మంత్రిగా, ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన సమయంలో జరిగినటువంటి పట్టణాల్లో జరిగినటువంటి అభివృద్ధి, నగరంలో జరిగినటువంటి అభివృద్ధి, ఐటీ రంగంలో ఆయన సాధించినటువంటి అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన చూపించినటువంటి సమర్థత, ఇవన్నీ ఉన్నాయి కదా. వాటన్నిటిని మనం పక్కకు పెట్టి మాట్లాడలేం కదా. ఊరికనే ఏదో ఇప్పుడు ఒక ఉదంతం ఏమిటంటే, ఒక నటుడు కూడా కాదు, ఆయన పెద్దగా నటన రాదు. నిజంగా జరిగింది చెప్తున్నా. ఒక పెద్దగా నటన రాని ఉద్యమం టైంలోనా కాదు, చరిత్రలో ఒక విషయం చెప్తున్నాను. ఆయనకు పెద్దగా యాక్టింగ్ రాదు, కానీ వీళ్ళ రికమెండేషన్లతో, ఒత్తిళ్లతో ఆయన ఒక సినిమాలో మంచి వేషం తీసుకున్నాడు. తీసుకొని షూటింగ్కి వచ్చినారు. షూటింగ్కి వస్తే అంటే ఎవరో పెద్దవాళ్ళతో చెప్పించుకున్నాడు, ఆ నిర్మాత మీద ప్రెషర్ తెప్పించుకున్నాడు, యాక్టింగ్లోకి వచ్చినాడు. కెమెరా ముందుకు వచ్చిన తర్వాత అప్పటి సీనియర్ హాస్య నటుడు రాజబాబు ఒక మాట అన్నట్ట. ఏమన్నాడంటే, ఇప్పటిదాకా రికమెండేషన్లు పనిచేసినాయి, ఇక కెమెరా దగ్గర రికమెండేషన్లు పనిచేయవు అన్నట్టు. ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అన్నది స్పష్టంగా కనబడుతుంది, అది ఉన్నట్టు చిత్రీకరిస్తుంది. ఇక్కడ నువ్వు ఎవరో చెప్తే వినడం అనేది ఇక్కడ కుదరదు. ప్రేక్షకులు నేను తెర మీద చూస్తారు, ప్రేక్షకులు జడ్జి చేస్తారు, ఇక్కడ నీ ప్రతిభే ప్రధానం అని ఆయన చెప్పాడు. అట్లాగా నువ్వు కెమెరా ముందర దాకా తీసుకురాగలవు, కానీ యాక్ట్ చేయించలేవు. కరెక్ట్. దానికి సొంత ప్రతిభ ఉండాలి. కేటీఆర్ కూడా తన సొంత ప్రతిభతో నిలబడ్డాడు. అయితే ఆ రాజకీయ అవకాశం రావటం అనేది, ఆ పార్టీలోకి రావడం అనేది, పార్టీలో ఆయనకు ఒక ప్రముఖమైన స్థానం దక్కడం అనేది డెఫినెట్గా తండ్రి యొక్క వారసుడిగా అది ఆయనకు అడ్వాంటేజ్ అయింది. రైట్. సో ఉధృతంగా సాగిన ఉద్యమం టైంలో పెద్ద పెద్ద సమావేశాలు, ఆ సభల్లో అన్ని పార్టీల నాయకులు ఉంటుండే, ఇంక్లూడింగ్ టీడీపీ కూడా. రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా, అప్పటికైనా ఎమ్మెల్యే, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే ఆహ్వానించిన రాకపోతున్నానా? అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా లేదు. నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఎవరైనా, అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు జేఏసీలో కొంతకాలం ఉన్నారు, కానీ నిజాయితీగా లేరు. తెలంగాణ వాళ్ళు తెలంగాణ అంటున్నారు, ఆంధ్ర నాయకులు ఆంధ్ర అంటున్నారు. పార్టీ అంతా కలిసి తన శక్తియుక్తులను ఉపయోగించి తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకుంటున్నది. ఓకే. రేవంత్ రెడ్డి స్టాండ్ ఏది అంటున్నాం? రేవంత్ రెడ్డి స్టాండ్ ఏముండే మీకు తెలుసు? తెలుగుదేశం స్టాండే రేవంత్ రెడ్డి స్టాండ్. అంతే, రాకపోతున్నా దూరం ఉంటుంది. రేవంత్ రెడ్డి స్టాండ్ అంటే నటన ఉంటుంది. మేము ఇటువైపే ఉన్నాం, మేము ఇదే మాట్లాడుతున్నాం అని ఒక నటన ఉంటుంది, మనసులో లేదు. కేసీఆర్ మీద దాడి ఉంటుంది, నటన ఉంటుంది. మనసులో ఉన్నదా లేదా అన్నది కాదు అక్కడ. తెలుగుదేశంకి ఆ క్యారెక్టర్ లేదు, తెలుగుదేశం యొక్క నేచర్ అది కాదు. కనుక తెలుగుదేశంతో ఉన్నప్పుడు తెలుగుదేశం నేచరే నీ నేచరు, ఇంక వేరే అవడానికి ఏముంటుంది? ఓకే. అప్పుడు అన్ని పార్టీలు ఈ అవకాశవాదాన్ని చూపించేవి. ఆంధ్ర నాయకులు ఆంధ్ర తిరగా, తెలంగాణ నాయకులు తెలంగాణ తిరగా. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ ఒకటి నిర్ణయం మీద ఉండాలి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకుంది అనుకోండి, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణకు అనుకూలంగా ఉండాలి. సో అప్పుడే విరుద్ధంగా ఉండదు కదా. మరి సమైక్యవాద ఉద్యమం ఎట్లా నడుపుతారు? తెలంగాణ ఉద్యమం టైంలో అప్పుడే కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు షర్మిల కూడా బయటకు వచ్చి మాట్లాడింది. మీరు అదే టైంలో తెలంగాణ సభలో షర్మిలని ఇమిటేట్ చేశారు, చాలా వైరల్ అయింది. అది చాలా మంది ఫార్వర్డ్ చేసుకున్నారు ఆ వీడియో. అయితే అంటే అప్పుడు జరిగింది ఏమిటంటే, తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది, పిల్లలు చనిపోయారు, ఒక భావోద్వేగ స్థితిలో ఉన్నాం అందరం. ఆ టైంలో సమైక్యవాదం ఎజెండాతో జగన్ కూడా వస్తున్నాడు. ఆయన కూడా తెలంగాణ పట్ల స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు, చెప్పేసింది కదా సార్ సమైక్య. తర్వాత దానికి ముందు సంగతి ఇది. ఓకే. ఆయన వస్తుంటే ఆయన పార్టీలో అందరు జాయిన్ అవుతున్నారు.
ఓకే. జాయిన్ అవుతుంటే నాలో ఒక ఆందోళన కలిగింది. ఉద్యమం టైంలోనే. ఉద్యమం టైంలో నాకు ఒక ఆందోళన కలిగింది. అరే ఈయన కూడా ఇది అడ్డుకోబోతున్నాడా ఏమిటని. అది ప్రధానంగా ఆ నల్గొండ, సూర్యాపేట ఆ ప్రాంతాలలోనే కొంత పేరున్న లీడర్లు, కొంత ప్రభావపూరితమైన వ్యక్తులు చేరుతున్నారు. ఓకే. చేరుతున్నప్పుడు దీన్ని ఎట్లా అడ్డుకోవాలి అని అప్పుడు ఆ సూర్యాపేటలో కేసీఆర్ గారు సభ పెట్టారు. ఓహో. సభ పెడితే అందులో నేను ఒక స్పీకర్. ఉమ్. అప్పుడు కొత్తగా అంటే తెలుగుదేశం గురించి అప్పటికే మాట్లాడి ఉన్నాం, చాలా విషయాలు చెప్పున్నాం. రైట్. కొత్తగా వైఎస్ఆర్సీపీ ఒక సమస్యగా రాబోతున్నది. ఉమ్. రాబోతున్నప్పుడు అప్పుడు వైఎస్ఆర్సీపీ నిజస్వరూపం ప్రజలకు చెప్పాలి. అది కూడా సమైక్యవాద ఎజెండాతో ఉంది. దాని తర్వాత ఆయన పూర్తి సమైక్యవాద ఎజెండా తీసుకొని వెళ్ళిపోయాడు కూడా. ఆయన మొత్తం తెలంగాణ వదిలిపెట్టి ఇంకా ఆశలు జాలించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. రైట్. అప్పుడు అది అర్థం కావడం కోసం నేను ఆ విషయం చెప్పవలసి వచ్చింది. నేను కొంచెం ఆర్టిస్ట్ని కనుక పాటలు పాడుతూ లేదా కొంచెం పొయిటిక్ స్టైల్లో అట్లాగో ఆ ఒక ఇమిటేషన్ కూడా వచ్చి ఉండదు. నాకు కొంచెం మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడినప్పుడు ఆ ధ్వని ఒక్కొక్కసారి వస్తుంటుంది. అది ఓకే. కావాలని చేయకపోయినా ఒకసారి జరుగుతుంటుంది. అట్లా ఇమిటేషన్ కూడా జరిగింది. అందుకోసం మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏమైనా రియాక్షన్ ఉంటేనా మీరు ఆ విధంగా మాట్లాడిన తర్వాత? లేదు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల బలం ఉంది. నేను అప్పుడు టీచర్గా ఉండి ఉద్యమంలో నేను చాలా ఘాటుగా మాట్లాడాను. చాలా ఘాటైన ఒక తీవ్రమైన అటాక్ చేసాం అప్పుడు సమైక్యవాదం మీద. అయినప్పటికీ అప్పుడు మమ్మల్ని ఏం చేయలేకపోయారు. ఎందుకు అనంటే ఏం చేయలేక కాదు, చేయాలని ఉన్నా చేయలేకపోయారు. ఎందుకంటే ప్రజాబలం ఉంది, ప్రజలు తిరగబడతారనే భయం ఉంది. ఆ భయం ఉండడం వల్ల ఏం చేయలేకపోయారు. ఓకే. ముఖ్యంగా మీరు తెలంగాణ ఉద్యమం టైంలో చాలా మంచి మంచి పాటలు పాడినారు సార్. ఒక అద్భుతమైన పాట మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం. చాలా పాడినాము, అప్పుడు చాలా చేసినాము. నేను ఎక్కువగా సిద్ధారెడ్డి గారి పాట పాడేది. నందిని సిద్ధారెడ్డి గారు రాసింది. జయశంకర్ గారి మీద నేను రాసిన పాటలో ఒక లాస్ట్ చరణం అంటే నాకు ఇష్టం. అది ఓకే. ఉద్యమం అంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం, స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం, సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం, స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం, ఆంధ్ర వలస పాలనకు ఇది అంతిమ చరణం, చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం, ఆ ఉదయంలో ధ్వనించును, ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. రైట్. అద్భుతంగా పాడారు సార్. అలాగే గోరెటి వెంకన్న గారిది సెటరికల్ పాట కూడా ఉంటుంది, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ. నేను అందరి పాటలు పాడేవాడిని. ఒక సెటరికల్ పాట కూడా పాడినారు. చాలా మంది ఏమో వాళ్ళు రచించినవి మాత్రమే పాడతారు. నేనేమో ఉపన్యాసం కూడా చెప్పేవాడిని కనుక ఉపన్యాస సందర్భంలో నేను చెప్పే విషయానికి ఏ పాట సూట్ అవుతాయి. ఇప్పుడు అమరుల ప్రస్తావన వచ్చినప్పుడు నేను సిద్ధారెడ్డి గారి పాట పాడటం, నీలవనరు తరలించి నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు, కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల. బాగా ఇష్టమైన లైన్స్ ఇవి. ఎన్నీల దీపాల ఎలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహార్, గట్ల మీది గడ్డి చిలుకలా జోహార్. గడ్డి చిలుకల జోహార్ అనేది చాలా కొత్త కవి సమయం. గట్ల మీద ఉన్న గడ్డి చిలుకలు కూడా అమరులకు జోహార్లు చెప్తున్నాయనే మాట. అది నాకు అంటే అది ఒకటి చాలా నేటివ్ టచ్ ఉన్న ఇమేజ్, కొత్త ఇమేజ్. అప్పటి వరకు ఎవరు ప్రయోగించలేదు కవిత్వంలో ఎక్కడ. గట్ల మీది గడ్డి చిలుకలా జోహార్, చిలుకలా జోహార్, వరి మొలకలా జోహార్, జోహార్, వరి మొలకలతో జోహార్ అని చెప్పటం కూడా
కొత్త ఎక్స్ప్రెషన్స్, అండ్ అది తెలంగాణ నేటివిటీకి చాలా సన్నిహితంగా ఉండడం వల్ల ఇట్లా నాకంటే ఎక్కువ పొయిటిక్గా ఉన్నవి, ఎక్కువ హార్ట్ టచింగ్గా ఉన్నవి, ఇవి నేను బాగా నా మనసులో రికార్డ్ అయ్యేవి. ఓకే. వాటిని పెట్టి పాడేది. అట్లాగే వెంకన్న పాటలో రాజకీయ వ్యంగ్యం ఉన్న పాట, అవును, వ్యంగ్యం ఉన్న లేదా ఆ పాట అంటే అది వాళ్ళ మన ఏం తెలంగాణ వెనకబడ్డది రావచ్చు పోవచ్చు రొయ్యల ఏమి లేని జాగాలకు మీరు ఎందుకు వస్తారు ఒకసారి అంటే అదే మన తెలుగు జాతి ఒక్కటని వగలబడి పోతున్నారు, జాతి ఒక్కటైతే మమ్ముల గోతిలయ్యాలనుందా, భాష ఒక్కటైతే మమ్ము బాధ పెట్టాలనుందా, కాటను కట్టున్నదని కాలరెగురవేస్తున్నావు, విశాఖుక్కు మాదేనని విర్రవీగుతున్నావు, అన్నుంటే ఉంచుకొని నడిగితే చెప్పుతో కొట్టు, అన్నుంటే ఉంచుకొని నడిగితే చెప్పుతో కొట్టు, ఏమీ లేనోళ్ళమే మేము, ఏమీ లేనోళ్ళమే మరి ఏం బీక వచ్చినరు అని వెంకన్న చాలా సెటైరిక్గా, చాలా ఒక అటాకింగ్గా పొలిటికల్ టోన్లో ఉన్నటువంటి పాట అది. సో ఆ పాట కావచ్చు, అనేక పాటలు, దాశరథి పాట కూడా నేను ఎక్కువ పాడేవాడిని. అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవా నల్లమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెల్దరో, ఆ చల్లని సముద్ర గర్భం. రావిళ్ళ వెంకటరామారావు గారు పాట పాడేది. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల, ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి, వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరా. ఇట్లా అనేక రకాల అందరు రాసిన పాటలు పాడేది. మధ్య మధ్య నేను కొన్నిసార్లు స్పాంటేనియస్గా ఏదో అనేవాడిని, అది రాసి పెట్టుకున్నది కూడా లేదు, పోయినా ఎక్కడో. అవన్నీ కూడా నేను రికార్డ్ చేసి కూడా పెట్టుకోలేదు, ఆ ఫోటోలు లేవు, ఆ వీడియోలు లేవు, అవన్నీ పెట్టుకోలేదు. ఇది నేను చేశాను హో అని ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా అట్లా కాదు. మనం ఒక కర్తవ్యం చేయాలి, ప్రజల మధ్య ఉన్నాము, 4 ముచ్చట్లు తెలుసు చెప్పాలి అనే ధోరణితోనే చెప్తూ పోయినాను. ఓకే. కానీ మీకు తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత మీకు ఎమ్మెల్సీ పదవి లభించింది. ఎందుకు సార్, ఎందుకు డిలే అయింది, లేట్ అయింది, ఎందుకు లేట్గా గుర్తించారు మిమ్మల్ని, లేకపోతే ఏమన్నా అడ్జస్ట్మెంట్లో లేట్ అయిందంటారా? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు అందరం కూడా తెలంగాణ రావాలన్న లక్ష్యంతో పనిచేసినాం. అసలు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ వైపు వస్తామని కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమ కారణంగా ఒక మెయిన్ స్ట్రీమ్లో ఉన్న పార్టీతో సంబంధం ఏర్పడ్డది. ఆ క్రమంలో కేసీఆర్ గారితో నాకు కొంచెం సాన్నిహిత్యం కూడా ఏర్పడ్డది. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ అన్నా మీరు? నేను ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీతో లేను. ఓకే. నేను ఒక మంజీరా రచయితల సంఘం అని ఒక సంస్థ సిద్దిపేటలో, ఆ సంస్థ ద్వారా నేను సాహిత్య కార్యకలాపాలు, సాంస్కృతిక కార్యకలాపాలను ఉండేవి. ఓకే. తర్వాత వివిధ ఉద్యమ సందర్భాలలో వెళ్ళి పాటలు పాడేవాడిని అంతకుముందు కూడా. అవి రకరకాల ఉద్యమాలుగా, మేము మద్యపాన వ్యతిరేక ఉద్యమం అయితే పెద్ద ఎత్తున నాటకం వేస్తూ తిరిగాం మేము. అప్పుడు చాలా పోలీసు నిర్బంధం ఉండేది దాని మీద. ఓకే. ఆ నాటకాలు వేస్తూ తిరిగాము, పాటలు పాడి నాటకాలు కూడా వేసాం మేము. తర్వాత అనేక రకాల కార్మికోద్యమము, టీచర్లు, వాళ్ళ సమస్యలు, వీటన్నిటి మీద కూడా తిరిగేవాడిని, పాడేవాడిని, మాట్లాడేవాడిని, ఇవన్నీ జరిగేవి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఆ ఉద్యమ విస్తృతి కారణంగా నేను ఎక్కువ మందికి తెలిసిన. ఆ తర్వాత టీఆర్ఎస్కు సన్నిహితం ఏర్పడడం, టీఆర్ఎస్ పెద్ద వేదికలు నిర్మించింది, టీఆర్ఎస్ ఊరూరికి తీసుకుపోయింది. ప్రజా సంఘాలలో చేస్తే పరిమితమైన పరిధిలో ఉండేది, కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్కు వచ్చినామో వాళ్ళు నన్ను ఊరూరు తిప్పగలిగారు. నేను ఊరూరు తిరిగాను. బహుశా నేను తిరిగినంత రిమోట్ ఏరియాస్, ప్రతి చిన్న ఊరు కూడా వెళ్ళి నేను రోజు వెళ్ళేవాడిని, రోజు మాట్లాడేవాడిని. అసలు వెళితే అటే 3 రోజులు అటే పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా తిరిగి మాట్లాడి చేసి 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా, చిన్న సభనా పెద్ద సభనా అని ఏం అనుకోకుండా వెళ్ళేది, పోయేది, మాట్లాడేది, వచ్చేది. ఆ క్రమంలో నాకు ఒక సన్నిహిత బంధం ఏర్పడ్డది. తెలంగాణ వచ్చిన తర్వాత సరే ఏమన్నా మనం ఒక పాత్ర నిర్వహించగలుగుతామేమో, వాళ్ళ ఆలోచనలకు కాస్త ఒక చిన్న మెరుపు అద్దగలుగుతామేమో అని అనుకుని నేను ఉన్నాను. బట్ కొంత అడ్మినిస్ట్రేషను, పాలిటిక్స్ ఇవి మనకు పెద్దగా తెలిసిన విషయాలు కావు. సాంస్కృతిక పరమైన అభిరుచులు ఉన్నాయి. నన్ను ఓఎస్డీగా పెట్టుకున్నారు.
ఓఎస్డీగా ఉండి కూడా నాకు ఎప్పుడన్నా నన్ను ఆయనకు సంబంధించిన స్పీచెస్ రాసే దగ్గర కొన్ని విషయాలలో సాంస్కృతికపరమైన విషయాలు ఏమైనా ఉన్నప్పుడు నన్ను ఆయన ఏదన్నా సంప్రదించేవాళ్ళు, అడిగేవాళ్ళు. ఆ తర్వాత సరే నేను ఉద్యోగం కూడా వదిలిపెట్టి ఉండటం వల్ల కొంత పెన్షను ఇవి ఉన్నటువంటి ఉద్యోగం వదిలిపెట్టుకున్నాను. భవిష్యత్తు జీవితానికి కూడా కాస్త భరోసా ఉండాలి. అట్లాగే నేను ఉద్యమంలో చేసిన పాత్ర తదనంతరం కూడా నేను ఒక పాత్ర నిర్వహించగలుగుతానని నాకు ఆయన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వటం జరిగింది. ఇవి కూడా ముందు అనుకున్నవి కాదు, వాటి కోసమే పనిచేసింది కూడా కాదు. సో అట్లా ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ శాసన మండలిలో నా పరిధిలో నేను వినిపించగలిగిన గొంతును నేను వినిపిస్తున్నాను. అది విషయం. సో మీరు శాసన మండలిలో ఉన్నారు. రీసెంట్గా కవిత రాజీనామా చేసింది. ఇక తీన్మార్మన్ కూడా రీసెంట్గా ఆయన ఎమ్మెల్సీ అయినాడు. అయితే కవిత పార్టీకి సంబంధించి ఆమె పార్టీ బహిష్కరించడం, ఆమె జాగృతి ద్వారా బీఆర్ఎస్ నిరుకున పెట్టడం మీరు ఎట్లా చూస్తున్నారు? కవిత గారు ఏ కారణాల చేత పార్టీకి దూరం అయ్యారన్నది స్పష్టంగా నాకైతే తెలియదు. ఆమె చేస్తున్న ఆరోపణలు కూడా ఆమె అంతకుముందు ఉద్యమంలో చెప్పిన వాటికి వైరుధ్యంతో కూడి ఉన్నాయి. ఉద్యమంలో చెప్పినవి కావచ్చు, 10 ఏళ్ల ప్రభుత్వంలో కావచ్చు, చెప్తున్నవి వైరుధ్యంతో కూడి ఉన్నాయి. ఆ రోజు చెప్పిందని ఈరోజు ఆమె ఖండిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది అనుకోండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా గొప్ప ప్రాజెక్ట్ అని ఉపన్యాసాలు చెప్పింది. తర్వాత అసలు కాళేశ్వరం ఉపయోగపడని ప్రాజెక్ట్ కింద మాట్లాడుతుంది అనుకోండి. అది సమంజసమైనటువంటి వైఖరి కాదు. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పరమైన విభజనని మనం కోరుకున్నది, పరిపాలన పరమైన విభజనని. ఏకాఏకి సామాజిక తెలంగాణ రాదు, ఏకాఏకి ప్రజాస్వామిక తెలంగాణ రాదు. ప్రతిదీ ఒక ప్రాసెస్. నిరంతరం సమాజాన్ని ప్రజాస్వామీకరించే దిశగా పనిచేస్తూ పోవాలి, ప్రయత్నిస్తూ పోవాలి. అంతే తప్ప ఒక తెలంగాణ ఉద్యమమే దాని పరిమితే అది. అది అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఒక విభజన, ఒక రాష్ట్రం ఏర్పడడం. మళ్ళా ఏర్పడిన రాష్ట్రంలో అనేక భారతదేశంలో ఉన్న సమస్యలన్నీ ఇక్కడ ఉంటాయి. మొత్తం నిరుద్యోగం, తెలంగాణ ఏర్పడంగానే నిరుద్యోగం పోతుందంటే పోదు. నిరుద్యోగ సమస్య ఉంటుంది, పేదరికం సమస్య ఉంటుంది, లింగ వివక్ష సమస్య ఉంటుంది, కుల వివక్ష సమస్య ఉంటుంది, డిగ్రీలో తేడా ఉండొచ్చు, ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు, రకరకాల వీటన్నిటి మీద పోరాటాలు నడవవలసిందే. చైతన్యపూర్వకమైనటువంటి కృషి జరగవలసిందే. రాత్రికి రాత్రి ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడడానికి ప్రజాస్వామిక భారతదేశమే లేదు. ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజాస్వామికత అనేది ఒక ప్రాసెస్. అది మన జీవితాల్లో రావాలి, అధికారాల్లో రావాలి, కుటుంబాల్లో రావాలి. దాని అనేక కోణాల్లో ఆ దోహద కృషి జరగాలి. అంతే తప్ప రాకుంటే రావడం కోసం ప్రయత్నం చేయడమే అందరం, అంతే. కొంత జరిగింది ఏమిటి? నీళ్ల సమస్య పరిష్కారం అయింది చాలా వరకు. నీళ్ల సమస్య పరిష్కారం అయింది, కరెంట్ సమస్య పరిష్కారం అయింది, ఇమీడియట్ రిజల్ట్స్ అవి. వ్యవసాయంలో కొంత రిలీఫ్ వచ్చింది, మన కల్చర్కి సంబంధించి ఒక ఫోకస్ వచ్చింది, మన వాళ్ళకు కొన్ని అవకాశాలు పెరిగాయి రకరకాల రంగాలలో. కానీ మీరు ఒక రచయితగా, గాయకుడిగా సినీ రంగంలో ఇంకేమైనా మార్పులు జరగాల అనుకుంటున్నారా? ఇంకా జరగాల్సి ఉన్నాయండి? జరగాలి, తప్పకుండా జరగాలి. తెలంగాణ కంటూ ఒక సినిమా రంగం ఏర్పడాలి. అది ప్రభుత్వమే అనుకుంటే జరిగే. ఇంకా ఏర్పడలేదంటారా? తెలంగాణ సినిమా రంగం లేదు ఇప్పటికీ కూడా. ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళ చేతిలోనే ఉందంట సినిమా రంగం. అంటే ఇప్పుడు దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. సినిమా మొదట మద్రాసులో ప్రారంభమైంది, అక్కడి నుంచి సినిమా ఎదిగింది. తెలంగాణకు సినిమా రంగానికి చాలా ఎడం ఉంది, గ్యాప్ ఉంది, దూరం ఉందంట, చాలా దూరం ఉంది. తెలంగాణ నిజాం రూల్లో ఉంది. ఓకే, ఇక్కడ సమస్యలు వేరు, ఇక్కడ ప్రయాణం వేరు, ఇక్కడ ప్రాసెస్ వేరు. ఇక్కడ సినిమా లాంటి ఒక రంగం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి పునాదులు, ఇక్కడ అభిరుచులు వేరంటారు, పునాదులు లేవు. సామాజిక పునాదులు, ఆర్థిక పునాదులు లేవు. అంత ఒక పెద్ద అకాడమిక్ సబ్జెక్ట్ అది. ఓకే, తర్వాత ఎంతెందుకు ఇప్పుడు నీకు ఇక్కడ వాళ్లకు స్త్రీలు వేదికలెక్కి అభినయించేటువంటి సంస్కృతి లేదు తెలంగాణ. మీకు ఒగ్గు కథలో మగవాళ్లే స్త్రీ వేషం వేస్తారు తప్ప ఆడవాళ్ళు వచ్చి వేషం వేయడం లేదు. ఒక సొసైటీ, అట్లాంటి సొసైటీ ఇది. ఓకే, అక్కడ ముందే నాటకాలు వచ్చాయి, స్త్రీలు యాక్ట్రెస్లు అయ్యారు. ఓకే, వాళ్ళు అక్కడి నుంచి సినిమాల్లోకి వెళ్ళారు. అక్కడ ఒక డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ప్రయాణం. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆ సినిమా పరిశ్రమ తెలంగాణ జీవితాన్ని చిత్రించడంలో కానీ, తెలంగాణ ప్రజలను చూపించడంలో కానీ అది వివక్ష చూపించింది. పైగా చూపించకపోగా అవమానకరంగా చూపించింది. వీళ్ళ భాష బాగుండదు, వీళ్ళ సంస్కృతి బాగుండదు, వీళ్ళు జోకర్లలా ఉంటారు అన్నట్టుగా చూపించింది. విలన్లకు, తెలంగాణ విలన్లకు, జోకర్లకు రకరకాలుగా అనేక. వీళ్ళ భాష బాగుండదు. ఏం భాష రాదు ఈ భాష, నువ్వు మాట్లాడితే ఒక్క ముక్క అర్థమైంది లేదని ఒక సినిమా. తెలంగాణ భాష లేదు ఇప్పుడు సినిమా లేవు కదా సరే.
సరే ఇప్పుడు తదనంతర కాలంలో ఇప్పటికి కూడా ఇంకా మంచి తెలంగాణ భాష సినిమాల్లోకి రాలేదు. ఓకే. ఇప్పటికీ వికృతమైన అనుకరణ భాషనే వస్తున్నది, ఇంకా కూడా స్వచ్ఛమైన ధోరణిలో రావట్లేదు. మధురమైన తెలంగాణ భాష ఉందంటారు. అది డెఫినెట్లీ తెలంగాణ రచయితలు రావాలి, తెలంగాణ నిర్మాత ఉండాలి. బలగం లాంటి సినిమాలు ఆ ప్రయత్నం కొంత జరిగింది. రైట్. తెలంగాణ రచయితే రాయాలి, తెలంగాణ నిర్మాతే ఉండాలి. ఆ తెలంగాణ స్వభావం తెలిసిన వాళ్ళు దాన్ని పూర్తిగా దాన్ని అట్లనే ప్రజెంట్ చేయాలనే ఒక బలమైన ఇదితో చేయాలి. కానీ దర్శకులు ఉన్నారు, నిర్మాతలు, దర్శకులు, కళాకారులు ఉన్నప్పటికీ ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలంటారా? రావాలి, ప్రొడ్యూసర్స్ రావాలి. ముందు తెలంగాణ సినిమా డిఫైన్ అవ్వాలి, కొన్ని సినిమాలు రావాలి. వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా దాని వైపు దృష్టి పెట్టి వాటిని ఎట్లా ఎంకరేజ్ చేయాలనేది చూడాలి. ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే అది బిజినెస్ అండి సినిమా అనేది. ఫస్ట్ దాంట్లో ప్రొడక్ట్ ఒకటి వస్తే ఆ ప్రొడక్ట్కి ప్రభుత్వమే ఉపయోగపడుతుంది. ప్రభుత్వమే సినిమాలు తీయదు కదా, ప్రభుత్వమే హీరోల్ని తయారు చేయదు, ప్రభుత్వం హీరోయిన్లను తయారు చేయదు. ప్రభుత్వం ఏం చేయొచ్చు, ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టచ్చు ప్రభుత్వం వైపు నుంచి పెట్టి, ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా తెలంగాణ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి దాన్ని వాళ్ళు సినిమా రంగంలో అవకాశాలు పొందడానికి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్ చేయొచ్చు, అకాడమిక్ కృషి చేయవచ్చు. కానీ సినిమాలు ప్రొడ్యూసర్స్ వస్తే ఆ ప్రొడ్యూసర్స్ ఈ లక్ష్యంతో ఉండాలి. మేము తెలంగాణ వాళ్ళని ఆర్టిస్టులుగా తీసుకుంటాము, తెలంగాణ జీవితాలను కథలుగా తీస్తాం అనే ఒక కమిట్మెంట్తో రావాలి. ఓకే. అది జరిగేంత వరకు తెలంగాణకు సినిమా రంగం ఏర్పడదు. కానీ మీరు లాస్ట్ 10 yearsలో ఇలాంటి ఆలోచన కేసీఆర్ గారు ముందు పెట్టలేదా? ఇప్పుడు అంటే కేసీఆర్ గారు వచ్చిన చారిత్రక పరిస్థితి వేరు. కేసీఆర్ గారు వచ్చినప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఓకే. ముందు నీళ్లు, అసలు మౌలిక సమస్యల మీద ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. ఒక విధ్వంసమైన ప్రాంతాన్ని పునర్నిర్మించడానికి 10 years అనేది చాలా పెద్ద కాలం ఏం కాదు, మనకు అనిపిస్తుంది అట్లా. ఓకే. కానీ చాలా కదా పెద్ద మొత్తం పునర్నిర్మాణం అనేది. ఇప్పుడు అందులో ఆయన కృషి, ఆయన నీళ్ల మీద ఎక్కువ పెట్టినాడు, కరెంటు మీద ఎక్కువ పెట్టినాడు, అది భూగర్భ జలాలు పెరిగేటట్టు చేసినాడు, చెరువులు బాగు చేసినాడు. సాంస్కృతిక రంగానికి సంబంధించి ఇంకా చేయవలసినటువంటి కర్తవ్యాలు ఉన్నాయి. ఓకే. అవి ఒక ప్రాసెస్లో ఏర్పడతాయి. నీకు తెలంగాణ ఫ్లరిష్ అయ్యి, తెలంగాణలో బిజినెస్ పెరిగి, తెలంగాణలో వ్యవసాయం మెరుగుపడి, తెలంగాణ సామాజిక ఆర్థిక శక్తి మెరుగుపడుతున్నప్పుడు ప్రొడ్యూసర్స్ పుట్టుకొస్తారు. ఓకే. ఆ ప్రొడ్యూసర్ కొంత ఇండివిజువాలిటీతో వ్యవహరించగలుగుతాడు. మీరు గతంలో కూడా అన్నారు, అంటే ఉర్దూ భాష ప్రతి భాష మీద ప్రభావం ఉంటుంది. ఉర్దూ భాష అంటే తెలంగాణ భాష అయినా అటు ఆంధ్ర భాష అయినా ఖచ్చితంగా ఉంటుంది. అసలు తెలుగు అనే భాష లేదంటారా? తెలుగు అనే భాష లేదని నేను అనలేదు. ప్రతి భాష కూడా అంటే ఉర్దూ లేని తెలుగు భాష లేదంటారా? ప్రతి భాష కూడా ఆదాన ప్రదానాలు చేసుకుంటుంది. ఓకే. అంటే ఇతర భాషల నుంచి పదాలను స్వీకరిస్తుంది కానీ దాని మౌలిక స్వభావం దానికి ఉంటుంది. కర్త కర్మ క్రియ ఎట్లా ఉండాలో అట్లా ఉంటాయి. ఓకే. పదాలు అంటే వాక్య నిర్మాణం ఒక భాషకు ప్రత్యేకంగా ఉంటుంది, అంతే, అది అట్లనే ఉంటుంది. కొన్ని కొత్త పదాలు ఆయా భాషల నుంచి వస్తాయి. మనం ఇంగ్లీష్ వాడతలేమా? మనం మాట్లాడితే అనేక ఇంగ్లీష్ పదాలు వాడతాం కదా. అంటే తెలుగులో ఇది లైట్ అంటాం, అది ఫ్యాన్ అంటాం, ఇది కెమెరా అంటాం, అది చైర్ అంటాం. ఇవన్నీ మాట్లాడు కంపల్సరీ చేయాలి సార్ అంటారు. ఇవాళ కంపల్సరీ అనేది మామూలు రైతు కూలీలు కూడా వాడుతున్నారు కంపల్సరీ అని. అటువంటి కొన్ని పదాలు, బస్ అంటున్నాం, బస్కి ఇంకో పేరు పెట్టుకున్నామా, చతుశ్చక్ర శకటం అనో ఏదో అంటలేం కదా. ఫ్యాన్ అంటే పంక అంటాం. పంక అనేది ఉర్దూ మళ్ళీ ఉర్దూలో ఉంది. కానీ తెలుగులో మనం అంటూ ఒక ప్రత్యేక పదమేమి లేదా సార్? అసలు పెట్టుకోలేదు ఇంకా. తెలుగుకు ఒక సమస్య ఏమిటంటే, ఇది చాలా అకాడమిక్ చర్చ నరేష్, తెలుగు వ్యవసాయిక భాషగానే ఆగిపోయింది. ఓకే. పారిశ్రామిక భాషగా ఎదగలేదు. దానికి ఆ సమస్య ఉంది. తెలుగు భాష సంపూర్ణంగా సమస్య ఎందుకు వచ్చింది అంటే, తెలంగాణ వాళ్ళ భాషలో ఉర్దూ పదాలు ఎక్కువ ఉండడాన్ని వెక్కిరింతగా చూపించినప్పుడు, ఓకే, అదನ್ನು ఒక వెక్కిరింతగా వాడినప్పుడు, తర్వాత సాహిత్య లోకంలో కూడా దీన్ని వెక్కిరించారు. ఉర్దూ కలిసిన తెలుగు అని వెక్కిరించారు, మీది స్వచ్ఛమైన తెలుగు కాదు అని. అప్పుడు జవాబు చెప్పవలసి వచ్చింది ఏంటంటే, స్వచ్ఛమత అనేది ఉండదు, ప్రతి భాషలోనూ అన్ని భాషల ప్రభావం ఉంటుంది అని. ఆంధ్ర ప్రాంతం వాళ్ళ వ్యవహారంలో కూడా ఉర్దూ పదాలు కలిసి ఉన్నాయి అని చెప్పాను నేను. లేవని మీరు అనుకుంటే కరెక్ట్ కాదు. ఏంటండి కబూర్లు అంటారు, ఖబర్ అనేది ఉర్దూ. ఖబర్ అసలైన తెలుగు అండి మాది అంటారు, అసలు అంటే ఉర్దూ. మాది సిసలైన తెలుగు, సిసల్ అంటే ఉర్దూ. మాది నిఖార్సైన తెలుగు, నికాలస్ అంటే ఉర్దూ. ముక్తసరిగా మాట్లాడాం, ముక్తసర్ అంటే ఉర్దూ. ఇట్లా చాలా ఉన్నాయి, అనేక మాటలు. అయ్యో ఈ ఉర్దూ అని మనకు తెలియదు, ఇప్పుడు ఆశ్చర్యపోతాం. అటువంటి చాలా ఉన్నాయి.
కనుక వాటి నుంచి ఉర్దూ అనేది అన్ని భాషల మీద దాని ప్రభావం ఉన్నది, హిందీ మీద దాని ప్రభావం ఉన్నది, తెలుగు మీద దాని ప్రభావం ఉన్నది, ఆంధ్ర ప్రాంత తెలుగు మీద ఉన్నది. మీరు ఎవరి తాలూకా అంటారు, తాలూకా అంటే ఉర్దూ. మా ఇలాకా అంటారు, ఇలాకా అంటే ఉర్దూ. అదే కాదు, మన మీద మరాఠీ ప్రభావం ఉంది. తెలంగాణ వాళ్ళకు మరాఠీ ప్రభావం కూడా. ఓకే. ఇప్పుడు మనం పోరి పోరడా అనే మన దగ్గర ఉన్నాయి. పోర్గి పోర్గా అనే మరాఠీ నుంచి వచ్చింది. ఎందుకంటే మన హైదరాబాద్ స్టేట్ మరాఠీ ప్రాంతంతో కలిసి ఉంది. అవును. మనం ఇక్కడ పిట్లా చేసుకొని తింటాం. పిట్లా అనేది మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వంట. ఓకే. పిట్లా అంటే సార్ శనగపిండితో చేస్తారు. ఓకే. సో అది మహారాష్ట్ర నుంచి వచ్చింది. మనం మహారాష్ట్ర సంస్కృతి, విఠల భక్తి ఎక్కువ తెలంగాణలో. విఠలాపూర్, తిరుపతి కంటే ఎక్కువ విఠలాపూర్ పోయేవాళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి. ఇప్పుడు తగ్గింది. ఓకే. పూర్వం విఠలాపూర్ పోయేవాళ్ళు. ఇది దగ్గర మీకు తెలంగాణలో విఠల్ అనే పేరు ఎక్కువ కనబడుతుంది. అవును, విఠల్ చాలా మందికి ఉంటుంది. తుకారాం, విఠల్, ఈ ప్రభావం ఎక్కువ ఉంది. ఆ విఠల భక్తి కీర్తనలు పాడేవాళ్ళు. నా చిన్నప్పుడు నేను వినేవాడిని. మా ప్రాంతంలో బ్రాహ్మణులనే కాదు, బీసీ కులాల్లో ఉండేది. విఠల్ అనే పేరు ఎక్కువ పద్మశాలీలకు ఉండేది. వాళ్ళు మహారాష్ట్రకు పోయి వచ్చేవాళ్ళు. వాళ్ళ ఆ తుకారాం అభంగాలు పాడడం విన్నాను నేను చాలా చిన్నప్పుడు. కనుక ఇవన్నీ కూడా సంగమ సంస్కృతి. ఏది కూడా పూర్తి విడివడి ఐసోలేట్గా ఉండదు. అది నేను ఆ రోజు చెప్పదలుచుకున్నాను. దానికోసం చెప్పినాను. అది చాలా పాత కథ, అప్పటి చర్చ అది. సార్ చాలా వరకు కబురు అని అంటారు, ఏమంటే కబురు చేసినారంట కదా అని. ఆ కబురు అనేది మీరు ఉర్దూ పదం అని అంటారు. తెలుగులో కబురు అనే పదం లేదంటారా? అలా దానికి మీనింగ్ ఇంకోటి లేదంటారా? అంటే ఇప్పుడు ఖబర్ అనేది ఉర్దూ నుంచే వచ్చింది. ఓకే. కబుర్లు దాన్ని తెలుగు పదం అంటే ఒక భాష, వాటిని ఏమంటాం అంటే అన్యదేశములు అంటాం. వేరే భాష నుంచి వచ్చి మన భాషలో చేరుతాయి పదాలు. అవి కొంచెం రూపం మార్చుకొని కూడా చేరుతాయి. ఒత్తు కాబోయి మామూలు కాయ అది. ఓకే. అట్లాగే ఇప్పుడు మనం సమాచారం అంటాం. ఓకే. సమాచారం అనేది కూడా నిజానికి సంస్కృతం నుంచి వచ్చింది. ఓకే. సమాచారం అంటే కూడా అర్థం సమ్యక్ ఆచారం. ఓకే. ప్రవర్తన అని అర్థం. ప్రవర్తన దాన్ని మనం సంగతుల కింద తీసుకున్నప్పుడు సంగతులు అని మాట వాడతాం. సో అట్లా మనం సంస్కృతం నుంచి తీసుకున్నాము, ఉర్దూ నుంచి తీసుకున్నాము, ఇంగ్లీష్ నుంచి తీసుకున్నాము. అనేక రకాలుగా మనం భాషా పదాలని తీసుకొని వాడుతున్నాం. అదేం తప్పు కాదు. అట్లనే భాష పెరుగుతుంది. ఓకే. ఇంగ్లీష్లో అన్నీ ఇంగ్లీష్ కాదు. ఇంగ్లీష్లో హిబ్రూ పదాలు ఉన్నాయి, లాటిన్ పదాలు ఉన్నాయి, గ్రీక్ పదాలు ఉన్నాయి, ఇటాలియన్ పదాలు ఉన్నాయి. అనేక పదాల సముచ్చయం ఇంగ్లీష్ అనేది కూడా. ప్రతి భాష కూడా అట్లా వర్ధిల్. కొన్ని నిర్దిష్టమైన వాటికి మనం మన భాషలో పదాలు తయారు చేసుకోవడం మంచిది. ఇప్పుడు మనం చిన్నప్పుడు కంపాస్ బాక్స్లో మనం విభాగిని, వృత్తలేఖిని, సంస్కృతమే కావచ్చు, మనకు అర్థమయ్యే పేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు ఎవరు అవి అన్నారు, అయిపోయినాయి. ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత అయిపోయినాయి. కానీ తెలుగులో ఆ పదాలు చేర్చుకుంటే శాస్త్ర సాంకేతిక విషయాలను కూడా మనం తెలుగులో బోధించడానికి వీలవుతుంది. ఓకే. అట్లా వైశాల్యము అనే మాట మనం మ్యాథమెటిక్స్లో ఎన్ని ఉండేవి, మనకు మాత్రికలు, ఇట్లా ఉంటే బీజీయ సమాసాలు అని ఉండేవి కదా. ఇప్పుడు మ్యాథ్స్ అసలు తెలుగులో చదువుకునే పరిస్థితే పోతున్నది. మేము కూడా చదువుకోలేదు సార్, ఇంగ్లీష్లో చదువుకుంటున్నారు కదా. రైట్. అట్లా త్రికోణమితి, ట్రిగనామెట్రీని త్రికోణమితి అని అనేవాళ్ళం కదా. అవన్నీ అది ఉంటే ఏమవుతుందంటే ఇంకా దాన్ని సులువు చేయటం ఎట్లా అనేది కూడా ఆలోచించవచ్చు. కానీ తెలుగులోనే ఒక నిరక్షరాస్యుడు, ఒక ఆయన కొత్తగా వయసు పెరిగిన తర్వాత నేను తెలుగులో చదవదలుచుకున్నా, నేను శాస్త్రం చదువుకున్నా, సైన్స్ చదవదలుచుకున్నా అంటే సులభంగా చదువుకోవడానికి వీలుగా పుస్తకాలు ఉండాలి కదా. అట్లా అందుకని ఏంటంటే రకరకాలుగా మన భాషలో పదాలు తయారు చేసుకోవడం ఇంపార్టెంటే. అదే సమయంలో అన్య భాషా పదాలను అవసరమైనప్పుడు కూడా వాడుకుంటాం, సౌకర్యవంతంగా వాడుకుంటాం. అదేం తప్పు కాదు, అదేమీ వికారం కాదు. రైట్. దాన్ని వికారం చేసి మాట్లాడినప్పుడు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అనమాట. అట్లా అనొద్దు అని చెప్పాల్సి వచ్చింది. రైట్. మీతో మంచి విషయాలు మా హిట్ టీవీ ద్వారా తెలుసుకున్నాం సార్. ఇంకా హైదరాబాద్ స్టేట్కి సంబంధించి, హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి మరోసారి మీ విలువైన సమయాన్ని తీసుకొని మరోసారి ఇంటర్వ్యూలో కలుస్తాం సార్. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.